గౌరవనీయులు రాపూరి వంశీయులు వాళ్ళ బ్రదర్స్ ముగ్గురికి కూడా జ్ఞానులు జ్ఞానులు రాష్ట్రం నుంచి పెద్ద పెద్ద జ్ఞానులు అందరూ వచ్చున్నారు. గురువు గారు అందరూ వాళ్ళందరూ గౌరవంగా అభినందించవలసిందిగా కోరుచున్నాం. మనకి ఆధ్యాత్మిక మార్గం చాలా తక్కువ ఉంటుంది. వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఒక 50 సంవత్సరాలకు ముందు నుంచి కూడా వాళ్ళు ఎక్కడ ఆధ్యాత్మిక సంబంధించిన ఏ కార్యక్రమం జరుగుతున్నా ముందు నుండి నడిపించేవాళ్ళు. గ్రామానికి ఎవరు వచ్చినా వారికి భోజనం పెట్టడం కానించి వాళ్ళని పంపించేంత వరకు కూడా మంచిగా చూసుకునేవాళ్ళు. అదే క్రమంలో వాళ్ళు ఇప్పటికీ గుళ్ళు బళ్ళు దేవాలయాలు కట్టిస్తూ ఈ మార్గంలో ఉండే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వారికి ఘనంగా ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. మన పెద్దలు గురువు గారులు అందరూ కూడా రాపూర్ వంశస్థులు వారి అందరినీ కూడా సన్మానించడం జరిగింది. వారందరికీ మరొక్కసారి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు కుటుంబ సభ్యులు మంచి ఉన్నత స్థితిలో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ తోటపల్లి గూడూరు మాస్టర్ విశ్వానంద మాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వినోద్ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. సరే సార్. మా భోజనాలు అయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళవాకండి. ఇంకా అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు కూడా మీకు తెలుస్తాయి. అసలు ఈ ధ్యానం ఎంత అయిందో, ఈ ధ్యానంలో వచ్చే అనుభవాలు ఎట్లా ఉంటాయో అద్భుతంగా ఉంటాయి. అసలు నేను యాక్చువల్గా అనుభవించినవి నేను చెప్పతాను, అన్నీ కూడా మాట్లాడదాం. ఒకసారి గురువు గారికి ఇద్దాం. వినోద్ తిరుపాల్ గారు అబ్బాయి 2 నిమిషాలు మాట్లాడతాడు. శ్రావణి అందరికీ నమస్కారం. నేను తిరుపాల వాళ్ళ అబ్బాయిని వినోద్ని. వీళ్ళు మా నాన్న వాళ్ళు ఇక్కడికి ఇది కట్టడానికి కారణం ఫస్ట్ టైం పిరమిడ్ ఛానల్ ద్వారా చూశారు. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి ఒకసారి పిఎంసి చూశారు మహాధ్యానయాగం చేస్తున్నప్పుడు. అప్పుడు మేము అందరం వెళ్ళి అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళాం. మాకు అందరికీ ఇది మన ఊరిలో ఉంటే బాగుంటుంది, మన ఊరిలో కూడా అందరూ ధ్యానం చేస్తే బాగుంటుంది అనుకున్నాము. తర్వాత రాపూర్ అంకుల్ వాళ్ళ ద్వారా అక్కడ చేశాము. తర్వాత మళ్ళీ ఇక్కడ పిరమిడ్ కట్టించారు. ఇక్కడ ధనుంజయ అంకుల్ గారు, నాన్నగారు, చెంచన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ తిరగని ఊరు లేదు, అన్ని ఊర్లు తిరిగి డబ్బులు సేకరించి ఈ ఆశ్రమాన్ని ఇంత దూరం వచ్చింది. దీనికి సహాయ సహకారాలు అందించిన అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఓసారి వినోద్ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. అలాగే మన నెల్లూరులో టీపీ గూడ చిన్న కుగ్రామం ఉంది. ఆ గ్రామంలో మరి విశ్వానంద్ గారు అద్భుతమైన పిరమిడ్ కట్టి ఆ ఏరియా అంతా కూడా ధ్యానమయం చేస్తున్నారు. ఆయనతో కూడా మనం 2 మాటలు మాట్లాడుతున్నామని కోరుతున్నాం. సభకు నమస్కారము. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. నా పేరు విష్ణువానంద. మా తోటపల్లి గూడూరు, నెల్లూరు జిల్లా. షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. అవి వచ్చిన మాస్టర్స్ అందరూ ఈ పిరమిడ్ వెరైటీ అంటారు. భూమి లోపలికి ఒకటి ఉంది, రివర్స్ పిరమిడ్, పైకి ఒకటి ఉంది. అద్భుతమైనటువంటి పిరమిడ్. ఇందాక మునిబాబు సార్ చెప్తున్నారు, హాస్టల్ మాస్టర్స్ని గురించి చెప్తున్నారు.
అక్కడికి ప్రతిరోజు పుష్ప విమానాలు వస్తుంటాయి, దేవతలు వస్తుంటారు. అది ఎంత శక్తి క్షేత్రం అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఒకసారి అక్కడ కూర్చొని ఏమనుకున్నా మనం ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. థాట్లెస్ ఆలోచనలు ఉండవు, ఎన్ని గంటలైనా కూర్చుంటాం. ఈరోజు పౌర్ణం కదా, ఈరోజు రాత్రి కూడా అక్కడ ధ్యానం ఉంది. మీరు తెలిసిన వాళ్ళు అందరూ రావచ్చు. నేను అనారోగ్య కారణాల వల్ల ఈ ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత 2014లో గురువుగారు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పిరమిడ్ కట్టించి విశ్వానికి ఇవ్వాలని ఆయన స్టేజీ మీద అందరికి సందేశం ఇచ్చారు. మనం కూడా ఒక పిరమిడ్ కట్టాలని కట్టాము. అది అద్భుతంగా జరిగింది. నెల్లూరు మాస్టర్లు, బయట అందరు మాస్టర్లు కూడా హెల్ప్ ఉంది. అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ధ్యానం విశేషంగా జరుగుతుంటుంది. క్లాసులు ఉంటాయి, సత్సంగాలు ఉంటాయి. వచ్చే వాళ్ళందరికీ అంత ప్రసాదం పెడుతుంటాం. ఇబ్బంది లేదు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు అకామిడేషన్ కూడా రెడీ చేస్తున్నాం. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను పెద్దవాళ్ళకి 23 రోజులు ధ్యానం చెప్పాను, వర్కౌట్ కాలేదు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. స్కూల్ పిల్లలకి ధ్యానం చెప్పని విజన్ వచ్చింది. ప్లే క్లాస్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ఈరోజు ధ్యానం చెప్తాను. 7 రాష్ట్రాలు తిరుగుతుంటాను. ప్లస్ ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుంటాను. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు. ఎటువంటి క్యాన్సర్ అయినా 40 రోజుల నుంచి 3 నెలలు అంతే, ఇంకా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. అలా ఎన్నో స్కూళ్ళకి వెళ్ళి ధ్యానాలు చెప్పాను. ఇప్పుడు శాఖాహార ర్యాలీలు కానీ, ధ్యాన ప్రచారం కానీ, వన్డే క్లాసులకు కానీ వెళ్తుంటాను. ఇది నా యొక్క అనుభవం. కాలం చాలా గోల్డీ స్వామి వివేకానంద. ఇంకొక చిన్న విషయం చెప్తాను. టైమ్ ఇస్ గోల్డ్ అంటాడు స్వామి వివేకానంద. టైం అమూల్యమైంది కాబట్టి ఒక్క మాట చెప్పేసి మైకు వారి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకసారి మేము కర్నూలు వెళ్ళాం. స్వర్ణమాల పత్రి గారు బుద్ధుడికి 8 కిలోమీటర్ల ఆరా ఉండేది అని చెప్పింది. నాకు పెద్ద ఆశ్చర్యం కలగలేదు. అంటే బుద్ధుడికే 8 కిలోమీటర్ల ఆరా ఉంటే నా గురుదేవుడికి ఎంత ఆరా ఉండాలని ఒక లోపల నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న వేసుకొని ధ్యానంలో కూర్చుంటే ఏమీ రాలేదు. 2 రోజులు కూర్చొని ఏం కాలేదు. 3వ రోజు మీ గురుదేవుడికి 125,32,000 కిలోమీటర్లు మీ గురువుగారు ఆరా ఉందని వచ్చింది. ఆ గురువుగారు ఎవరు? పత్రిజీ మహారాజు. ఆయన ఒకసారి క్లాప్స్ కొట్టుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ సార్. అలాగే గ్రేట్ పిరమిడ్ మాస్టర్ గారు రాయ్ జగపతిరాజు గారు, ఆయన ప్రొఫెసర్ గాను, గ్రేట్ ఫిలాసఫర్ గాను మరి ఎన్నో విశిష్ట సేవలు అందించారు. మన గురువు గారితో 20 సంవత్సరాల పైన ఆయనతో ఎన్నెన్నో ఊళ్ళు తిరిగారు. ఆయన ఏదైనా పని తీసుకుంటే 2010, 2012లో మరి శాఖా ర్యాలీలో ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 4 వెహికల్స్ పెట్టుకొని ఆయన ఈ రాష్ట్రం అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేశారు, శాఖా ర్యాలీలు చేశారు. అందులో భాగంగా ఒక 6 నెలల క్రితం నుంచి ఆయన సనాతన ధర్మం గురించి కూడా విశిష్టంగా ఇంటింట్లు ఇల్లు తిరుగుతూ మన యొక్క ధర్మాన్ని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన మాటల ద్వారా మనం వారి సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ఒకసారి గట్టిగా చెప్పాలి అందరూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ భారతదేశం గొప్పదేనా? ఎందుకని? మేరా భారత్ మహాన్ అంటారు కదా. ప్రపంచంలో ఎవరైనా ఏ దేశంలో అయినా కొంచెం జ్ఞానం కలిగితే ఈ దేశం వైపు చూస్తారు. ఇంత గొప్పది ఈ దేశం కదా. ఎందుకని ఈ దేశం గొప్పది? మహాత్మా గాంధీని అడుగుతారు, ఒక దేశం గొప్పది అని చెప్పడానికి ఆ దేశంలో ఉన్నవాళ్ళు మూగజీవుల పట్ల వ్యవహరించే తీరుపై ఆ గొప్పతనం ఆధారపడి ఉంది.
ఈ దేశం ఎందుకు గొప్పది అంటే ఈ దేశం అన్ని జీవుల్లోని దేవుణ్ణి చూసింది, అందరినీ వసుదైక కుటుంబంగా భావించింది, అంతా ఒకే కుటుంబం. ఈ దేశం ప్రపంచానికి ఇచ్చింది, ప్రపంచం నుంచి అడుక్కోలే. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ దేశం మీద దండయాత్ర చేసి మన దగ్గర ఉన్న సంపదనంతని పట్టుకుపోయినా మనం వాళ్ళని హక్కుని చేర్చుకున్నాం, కానీ వాళ్ళ మీద దండయాత్రలు చేసి వాళ్ళ రాజ్యాలని లాక్కోలేదు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాం. ఎంచేతంటే అంతా ఒకే కుటుంబం. అది ఇండియా అయినా, అది అమెరికా అయినా, అది ఇంగ్లాండ్ అయినా. అలాంటి దేశం ఎలా ఉండాలి? మనం అందరం భారతమాత బిడ్డలం కదా. మన అమ్మ, మనం బిడ్డ బాగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంటుంది. అమ్మని ఏడిపిస్తే ఆ బిడ్డ కరెక్టా? ఏం తల్లి? మన తల్లిని మనం ఏడిపించవచ్చా? ఇవాళ భారతమాత ఏడుస్తుంది. ఎందుకని ఏడుస్తుంది తెలుసా? రోజు లక్షల జీవుల్ని ఈ దేశంలో, భారతదేశంలో, ఈ అహింసా దేశంలో తిండి కోసం చంపేస్తున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 30-35 కోట్ల ఆవుల్ని, గొర్రెల్ని, మేకల్ని కోసి తినేస్తున్నారు. ఇది చేయొచ్చా? చెప్పండి నాకు. ఈ పని మనం భారతీయులుగా చేయొచ్చా? ఈ భారతదేశం గొప్పది అని చెప్పుకునే మనం, ఈ భారత వారసత్వం కలిగిన మనం, మన పెద్దలు ఏం చెప్పారో, పెద్దలు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడాలా? లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళెవరినో చూసి 1000 ఏళ్ళు మనం బానిసలుగా ఉన్నాం కదా. 800 సంవత్సరాలు ఆ ముస్లింలు మన పరిపాలించారు, 200 సంవత్సరాలు ఆ బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించారు. 1000 సంవత్సరాల బానిసలుగా ఉండి ఈ చెత్త అలవాటు మనం చేసుకున్నాం. ఈ దేశం అహింసా దేశం. భారతదేశం యొక్క జాతీయ ఆదర్శం అహింస. ఎవరిని హింసించకూడదు. అలాంటి దేశంలో మాంసం తినడం కరెక్టా తప్పా? చెప్పండి నాకు. చెప్పాలి. మానాలా వద్దా? మాంసాహారం మానాలా వద్దా? ఏమ్మా, మాంసం తిని మీరు ఒకసారి ఒక ప్రశ్న వేయండి. మీరు ఆరాధించే దైవాన్ని స్వామి, మీకు బంగారపు గుడి కడతాను మా ఊరిలో, అది కావాలా? నేను గుళ్ళు అయ్యి కట్టలేను, కానీ ఈ రోజు నుంచి నేను ఏ జీవిని చంపి తినను. ఈ రెండటిల్లో నీకు ఏది కావాలి అంటే మీరు ఆరాధించే దైవం ఏం కోరుతుంది? నీ గుడి అక్కర్లేదు, ఏమక్కర్లేదు నాయనా, నువ్వు మాంసం మానేస్తే నీ గుండెల్లో నేను ఉంటాను అని చెప్తారా లేదా దేవుడు? ఇక మనం ఒక గొప్ప దేశంలో పుట్టాం, గొప్ప సంస్కృతి మంది. 1000 సంవత్సరాలు ఇక్కడ ఋషులు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి దేవుళ్ళు నడిచిన ఇలాంటి భూమి ఇంకా పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఇది మన బాధ్యత. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ దేశం అంటే ఎవరు గుర్తు రావాలి అంటే మీరు గుర్తు రావాలి. ఈ ఊరు గొప్పదా కదా? ఈ ఊరు గొప్పదా కదా? ఎప్పుడు గొప్పదవుతుంది? ఈ ఊరిలో ఉన్న భవంతుల వల్ల కాదు గొప్పది. ఈ ఊరిలో ఒక జీవి కూడా ఏడవకుండా మీరు చూస్తే అప్పుడు ఈ ఊరు గొప్పదవుతుంది. మహాత్మా గాంధీ చెప్పిన మాట అదే కదా. ఈ నెల్లూరు జిల్లా గొప్పది కావాలి. ఈ నెల్లూరు జిల్లాలో ఒక కోడి, మేక కూడా చచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత అదిగో మన శ్రీనివాస్ గారిది, మన పంచలయ్య గారిది, మా మునిబాబు గారిది, మన మాస్టర్స్ది, కళ్యాణమ్మది, మనందరిది. అంతే కదా. మనందరూ ఏం చేయాలి అంటే ఒక ధర్మం మనం ఆచరిస్తే మనం ఆచరించిన ధర్మం మనల్ని కాపాడుతుంది. మనం పూజించే దేవుళ్ళు ఏం చెప్పారు అంటే మీరు నన్ను పూజ చేస్తే మిమ్మల్ని కాపాడుతానని చెప్పలే. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నువ్వు ఆచరించిన ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఏది ధర్మం? నోరు లేని దాన్ని దారుణంగా చంపి సెకన్కి 255 జీవుల్ని ఆంధ్ర రాష్ట్రంలో తినేస్తున్నారు. సగటున ఒక సెకన్కి 255, ఒక నిమిషానికి 1000 జీవులు, 16,000 జీవులు. నా మాట పూర్తయ్యే లోపుని కొన్ని వేల వాటిని దారుణంగా నరికేసి చంపేసి మనం మాత్రం నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి,
నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే వస్తుందా? మనం వ్యవసాయం చేసేటప్పుడు మనం ఏ పంట కావాలో ఆ విత్తనాలు నాటాలా, ముళ్ళ విత్తనాలు నాటితే చెరుకు పంట వస్తుందా? ఏ విత్తనం నాటితే ఆ మొక్క వస్తుంది, ఏ పని చేస్తే ఆ ఫలమే వస్తుంది. వాటిని ఏడిపిస్తే ఏడుపు కాకుంటే ఏమొస్తుంది? ఇవాళ ఎందుకు మనం అందరం ఇంత ఘోరంగా ఉన్నాము? ఏం బాగుంది ఈ భూమి మీద? ఎన్ని హాస్పిటళ్ళు పెరిగినాయో, హాస్పిటల్కి వెళ్తే బాధ వస్తుంది. 30 సంవత్సరాల లోపున్న పిల్లలు గుండె జబ్బులతో, రకరకాల జబ్బులతో ఏ హాస్పిటల్ చూసినా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా దుఃఖం ఉంది. ఎవరు చూసినా ఇద్దరు కలిసి ఉండలేని దౌర్భాగ్య స్థితి. తల్లి బిడ్డ కలిసి ఉండలేరు, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. వసుదైక కుటుంబం అందరం ఒక కుటుంబంలాగా ఉండవలసిన ఈ దేశంలో మనమే విడిపోయి ఉన్నాము. దేనివల్ల? ఎందుకు మన అందరం ఇంత దుఃఖంతో ఉన్నాము? దేనివల్ల అంటే మనం కారణాన్ని, మరి పెద్దలు చెప్పిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. వాటిని మీరు కాపాడితే మనం కాపాడబడతాం, వాటిని ఏడిపిస్తే మనకి ఏడిపే. దానికోసం మనం ఏం చేయక్కర్లే. మన ఇళ్లల్లో ఆ రక్తమాంసాలు తినొద్దు. రక్తమాంసాలు రాక్షసుల పిశాచుల ఆహారము. ఇది మన వేదం చెప్పిన మాట. రక్తమాంసాలు ఎవరు తింటారు? రాక్షసులు, పిశాచులు తినే ఆహారాన్ని తిని నేను మాత్రం హిందువుని, నేను మాత్రం క్రైస్తవుని, నేను మాత్రం మహమ్మదీయుణ్ణి. అసలు మనం మనిషి అయ్యాక మన మతాలు, మనిషే కాకపోతే ఇంకా మతం ఎందుకు? ఆలోచించాలి కదా. ఏమ్మా, ఇందులో శాఖాహారులు ఎంతమంది చేయొద్దండి? మిగిలిన అందరూ కూడా ఈ రోజు నుంచి మానేస్తామని చేయొద్దండి దయచేసి. మిగిలిన అందరూ చెయ్యెత్తాలి. ఈ రోజు నుంచి ఆ రక్త మాంసాలు మేము తినం. అమ్మా, ఇది ఎంత గొప్ప భూమి అంటే ఒకసారి ఆలోచించండి మీరు. మన భూమి, ఈ భారత భూమి 1600 పైగా రకాల అన్ని పోషకాలను ఇచ్చే ఆహారాన్ని పండించి ఇస్తుంది. ఇలాంటి పుణ్యభూమి ప్రపంచంలో ఎక్కడా లేదు. జర్మనీ వెళ్ళినప్పుడు జర్మనీలో రాజీవ్ దీక్షితులు అనే ఆయన సైంటిస్ట్ అడుగుతారు, మా జర్మనీ గొప్పది అంటే, మీ దేశం ఎందుకు గొప్పది చెప్పు? మీ దేశంలో చెరుకు పండుద్దా? పండదు. మీ దేశంలో మామిడి పండుద్దా? పండదు. మీ దేశంలో కారం, మిరపకాయ పండుద్దా? పండదు. వరి పండదు, వేప పండదు, పులుపు పండదు, ఏమీ పండవు, ఒక బంగాళాదుంపలు తప్ప. కేవలం బంగాళాదుంపలు ఇచ్చే నీ భూమి గొప్పదైతే 1600 రకాల పోషకాలను ఇచ్చే నా భూమి గొప్పదా కాదా? ఇన్ని జీవనదులు ఉన్నాయి, చక్కగా వేల సంవత్సరాలు వ్యవసాయం చేసిన మహాద్భుతమైన రైతులు ఉన్నారు ఈ దేశంలో. అన్నిటికీ మించి ఈ దేశంలో గోమాత ఉంది. భారతీయ సంతతికి చెందిన గోమాత. 3 కోట్ల దేవతలు ఉన్నారంటారు. అలాంటి దేవతలు, దేవుళ్ళు నడిచిన ఇలాంటి పుణ్యభూమిలో మనం కూడా దేవుళ్ళలాగా ఉండాలా, దయ్యాల్లాగా ఉండాలా? దేవుళ్ళు అవ్వాలంటే ఏం చేయక్కర్లే, మీరేం చేయక్కర్లే. ఈరోజు నుంచి మాంసం మానేయండి. మాంసం మానేస్తే చాలు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మాంసాహారం అనేది అసలు ఆహారం కాదు, అది ఒకలాంటి దౌర్భాగ్యపు అలవాటు. ఎవరినో చూసి అందరూ మొదలుపెట్టారు, కానీ వాళ్ళందరూ మానేస్తున్నారు. తెలుసా మీకు? ఈవేళ ఈ దేశాన్ని రోజు 20 గంటలు పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఎంత కష్టపడి పనిచేస్తారో. ఆయన శాకాహారి, తెలుసా మీకు? నరేంద్ర మోడీ గారు శాకాహారి, మాంసం తినరు. ఎస్టీ మహిళ, గిరిజన మహిళ, ఈ రాష్ట్రపతి, ఈ దేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శాకాహారి. అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్, మన శ్రీహరికోట కూడా వచ్చారు, ఆయన శాకాహారి. అబ్దుల్ కలాం, ఐన్స్టీన్, న్యూటన్, ఇలాంటి శాస్త్రవేత్తలందరూ, సైంటిస్టులందరూ శాకాహారులే. తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ శాకాహారులే. అలాగే ఎవరి చరిత్ర అయితే ఈ భారతదేశపు చరిత్ర, ఎవరి పేరు చెప్తే అందరి గుండెలు పులకించిపోతాయో అలాంటి మహావీరులు. రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి. రాణా ప్రతాప్ సింగ్ పేరు తెలుసుగా మీకు? రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ చక్రవర్తిని ఇనప గుగ్గుల్ని తినిపించిన రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి. ఛత్రపతి శివాజీ శాకాహారి. హరిశ్చంద్రుడు శాకాహారి. ఝాన్సీ లక్ష్మీబాయి శాకాహారి.
ఇలాంటి మహావీరులు, మహాదేవుళ్ళని అనే ఆరాధించే దైవాలు అందరూ శాకాహారులు. మనం మాంసాలు తింటా, మేము ఆధ్యాత్మికవేత్తలమి, మేము పూజలు చేస్తాము. పూజ చేయాలి, అన్నీ చేయాలి. ఏదైతే మన పెద్దలు చెప్పారో అవన్నీ మీరు చేయండి. శాకాహారి అయినప్పుడే అవన్నీ ఫలిస్తాయి. శాకాహారి కాకుండా మాంసాలు తిని శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మాంసం మానేసి, లేదా శనివారం మానేసి ఆదివారం చికెన్ తినేస్తే వెంకటేశ్వర స్వామి ఆదివారం కళ్ళు మూసుకుంటారా? చికెన్ తిని చర్చికి, మటన్ తిని మసీదుకి, గుడ్డు తిని గుడికి వెళ్తే ఏ దేవుడు సంతోషిస్తాడు? దేవుళ్ళు ఏమైనా అమాయకులా? మనం మనకంటే చిన్నాటిల్ని దారుణంగా చంపేసి ఏడిపిస్తామా? మనకంటే పెద్ద అయిన దేవుణ్ణి మాత్రం నన్ను కాపాడని అడుగుతామా? ఆయన బిడ్డలే కదా అవి. తెలివితేటలు ఎక్కువైపోయి ఒక ఆయన అడుగుతున్నాడు నన్ను, మరి అవి తినకపోతే సంఖ్య పెరిగిపోద్ది కదా అండి అని. నేను అడుగుతున్నాను, అయ్యా ఆ కుక్కల్ని, ఎలుకల్ని అన్నిటిని నువ్వు తినేస్తున్నావా? ఆ జనాభా నియంత్రణ నువ్వు చేస్తున్నావా? కోళ్ళు మేకలే మాత్రమే నువ్వు తినేయాలా? మిగిలినట్లు కూడా తినేయి. అయితే మనుషుల జనాభా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా తినేయి. ఏమీ ప్రశ్న ఇది? ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నాము. ఇంత నాగరికులం అయిన తర్వాత కూడా, ఇంత చదువుకున్న ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఎంతోమంది చదువుకుంటున్నారు. మనం ఇంకా మాంసం తినొచ్చా లేదా అనే విషయం దగ్గర ఆగిపోయామంటే ఎలా? అందుకే ఒక 40 సంవత్సరాల క్రితం ఒక మహనీయుడు, ఆయనకు ఆ రోజుల్లో వచ్చే ₹1,00,000 పైగా వచ్చే ఆదాయాన్ని, ఉద్యోగాన్ని విడిచిపెట్టి, భార్య, పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పోషణ ఎలాగో పట్టించుకోకుండా, సొంత ఇల్లు లేదు, ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఇంటికి వచ్చి అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టారు. కర్నూలు నుంచి మొదలుపెట్టి తిరుపతిలో ఎవరో ఒక ఆయన ఉన్నారు ధ్యానం నేర్చుకోవడానికని ఆ బస్సులో ₹20, ₹30 టికెట్ పెట్టుకుని ఆ తిరుపతి వచ్చి ఒక్కడికి ధ్యానం చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఇళ్ళకి వెళ్ళారు. ఈ జగపతిరాజు ఇంటికి 100 సార్లు వచ్చి ఉంటారు. ఎందుకు వచ్చారంటే మన అందరి ఇళ్ళకి, శ్రీనివాస్ గారి దగ్గరకు, పెంచలయ్య గారి దగ్గరకు, ఆ సార్ దగ్గరకు, వింజమూరు, కళ్యాణమ్మ దగ్గరకు, అందరినీ ఇక్కడున్న ఎంతోమందిని పత్రిజీ స్వయంగా కలిసేవారు. ఎందుకోసమో తెలుసా? మనందరి బాధ్యత ఒకటే, ఈ భూమి మీద ఏడుపు లేకుండా చేయాలి. ఎవరు ఏడవడానికి వీర్లేదు. ఏడుపు లేకుండా చేయాలంటే మనం ఏం చేయక్కర్లే, వాటిని ఏడిపించకుండా ఉంటే నీ దగ్గరికి ఏడుపు రాదు. వాటిని ఏడిపిస్తే నీకు ఏడిపే వస్తుంది. ముళ్ళ విత్తనాలు నాటితే పూల మొక్కలు రావు. బాధ పెడితే బాధే, ఏడిపిస్తే ఏడిపే. అదొక్కటి తెలుసు కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఎవ్వరు ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకూడదు. అలా చేయడం కోసం ఒక మహా ఉద్యమంలాగా తయారవ్వాలి. ప్రతి వ్యక్తి ఒక వివేకానందుడిలాగా, ఒక అల్లూరి సీతారామరాజులాగా, ఒక భగత్ సింగ్ లాగా ప్రతి వ్యక్తి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి మనిషిని చేరి శాకాహారి కమ్మని చెప్పాలి. ఒక మహా ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమం చేస్తున్న పిరమిడ్ సొసైటీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇంకా మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఒక ఊరు. నేను ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా చేసేవాడిని. తర్వాత నాకు ఒక కాలేజీ, ఒక మందుల కంపెనీ ఉండేవి. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అరకు దగ్గర, ముందు రాజమండ్రి దగ్గర ఒక శాకాహార గ్రామాన్ని నిర్మాణం చేసాం. ఇప్పుడు అరకు దగ్గర ఒక శాకాహార గ్రామాన్ని, ఒక 84 ఎకరాల అడవిలో ప్రకృతి వ్యాలీ అని ఒక గ్రామాన్ని నిర్మించి అక్కడ అందరికీ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నా. నేను మా జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో మీరు వస్తూ ఉంటే, అమ్మ మాట్లాడొద్దు, మీరు వస్తూ ఉంటే హైవేలో విశాఖపట్నం వెళ్తూ ఉంటే ప్రత్తిపాడు అనే ఒక ఊరుంది. విన్నారా? పత్తిపాడు అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో వివేకానంద స్వామి విగ్రహం ఉంటుంది. ఒక కొండ మీద వివేకానంద స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు ఆ ప్రత్తిపాడులో మినర్వా విద్యా సంస్థలని ఒక పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల చైర్మన్ గారు 8,000 మంది పిల్లలు, వాళ్ళకి స్టూడెంట్స్, స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఉన్న పిల్లలు 8,000 మంది, 8,000 మంది పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా కార్యక్రమానికి పిలిచి
ఆ విగ్రహావిష్కరణ చేస్తున్నప్పుడు ఇలాగే స్టేజ్ మీద ఉన్నారట ఆయన. ఉంటే ఒక విదేశీయుడు వచ్చాడు, ఒక అమెరికన్, ఒక 25 సంవత్సరాల విదేశీ యువకుడు తెల్లటి ఛాయతో గుండు కొట్టించుకుని కాషాయం ధరించి సింధూరపు బొట్టు పెట్టుకుంటే ఆయన్ని చూసి ఈయనకి అనిపించిందట ఆ విద్యా సంస్థల చైర్మన్ రమేష్ గారికి, ఎలా ఉంది నా దేశం అని అడిగారట. మా భారతదేశం ఎలా ఉంది అని అడిగాడు విదేశీ నుంచి వచ్చిన ఆయన్ని. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మైక్ తీసుకుని, ఈ ప్రశ్న వేయడానికి నీకు సిగ్గు లేదా అన్నాడంట. ఇదేంటి ఇంతమందిలో, ఇన్ని వేల మందిలో ఎలా ఉంది నా దేశం అని అడిగితే నీకు సిగ్గు లేదా అంటాడేంటి అని ఈయన కొంచెం చిన్నబుచ్చుకుని చూస్తుంటే ఆయన అన్నారు, విదేశీయుడు ఆ మైక్ తీసుకుని, ఎక్కడో అమెరికాలోనో వేరే దేశంలోనో పుట్టిన మేము కృష్ణుడు బుద్ధుడు నడిచిన ఇలాంటి పుణ్యభూమిని జన్మలో ఒక్కసారి చూస్తే చాలు అనుకుంటాం, అలాంటి దేశం ఎలా ఉందంటావండి, ఇది స్వర్గం అన్నాడంట. ఇది కృష్ణుడు నడిచిన భూమి, ఇది శ్రీరాముడు నడిచిన భూమి, ఇది బుద్ధుడు నడిచిన భూమి. ఇలాంటి భూమి జన్మలో ఒక్కసారి చూస్తే చాలని విదేశీయులు అనుకుంటున్న ఈ దేశం ఎలా ఉందని అడుగుతావేంటి, ఇది స్వర్గం అంటే, ఆహా ఏదో అన్నాడు అనుకున్నాను, నా దేశాన్ని బాగానే అన్నాడు అనుకుని ఉంటే అప్పుడు ఆ విదేశీయుడు మళ్ళీ నిన్ను ఇంకొక ప్రశ్న అడగనా అన్నారట. ఆ ఫారినర్ అడిగాడు, అడుగు స్వామి నువ్వు హిందువువా అని అడిగాడు. ఈయన బొట్టు పెట్టుకుని ఉన్నారు, అవును నేను హిందువునే స్వామి. రెండవ ప్రశ్న, నువ్వు మాంసం తింటావా? ఈయన గుండెల్లో రాయి పడింది. ఇప్పుడు ఏం చెప్పాలి, అబద్ధం చెప్పలేడు, నేను తింటానని చెప్తే ఏం తిడతాడు. మరి ఇంకేమీ అబద్ధం ఆడలేక నేను మాంసం తింటున్నాను స్వామి. మాంసం తింటే హిందువు ఎలా అవుతాడు? మాంసం తింటే హిందువు ఎలా అవుతాడు? ఏది హిందూ మతానికి ప్రామాణిక గ్రంథం? నీ వేదం ఏం చెప్పింది? ఎవరైతే ఆ రక్త మాంసాలని భుజిస్తారో, గుడ్లని, ఆ గర్భస్థ పిండాలని తింటారో, అలాంటి దుష్ప్రవృత్తి కలవారిని సమాజంలో లేకుండా చేయడము ఉచిత కార్యమని నీ అధర్వణ వేదంలో ఉంది. ఎవరైతే మాంసాన్ని తింటారో, కోడిగుడ్లని తింటారో, అలాంటి దుష్ప్రవృత్తి అన్న వాళ్ళని ఈ సమాజంలో లేకుండా చేయడం ఉచిత కార్యమని నీ అధర్వణ వేదంలో ఉంది. నీ భగవద్గీతలో, నీ ఉపనిషత్తుల్లో నువ్వు పూజించే దేవుళ్ళు చెప్పిన మాట ఏంటి? ఏమ్మా అవన్నీ ఆయన చెప్తుంటే, అమ్మో నేను ఎంఎస్సి చదివాను, పిహెచ్డి చేశాను. ఆ విద్యా సంస్థల చైర్మన్ గారు హిందువుని, ఎవరో ఒక 25 సంవత్సరాల కుర్రవాడు నా దేశంలో, నా మతంలో, నా ధర్మంలో ఏం గొప్ప ఉన్నాయో చెప్తున్నాడు అని సిగ్గు అనిపించి, స్వామి ఇంకా ఆ రోజు నుంచి నేను మాంసం మానేస్తానని ఆయనతో చెప్పి, ఆ రోజు నుంచి నేను మాంసాహారం మానేశాను, మా విద్యా సంస్థలో కూడా మాంసాహారం పెట్టడం లేదు సార్ అని నాకు చెప్పారు ఆయన. ఇదంతా ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఏమీ పెద్ద హాయిగా ఉండాలి. మీ పాత్ర ఏదో మీరు పోషించండి. బండ మొగుడుంటే భరించండి, బండ కోడలుంటే భరించండి, బండ అత్తుంటే భరించండి. కానీ మీ పాత్ర మీరు ప్లే చేయాలా, మీ పాత్ర మీరు యాక్ట్ చేయాలా. ఇది మీ బాధ్యత. ఏ పాత్ర ఆ పాత్ర వేయండి. కానీ మీ కారణంగా ఇంకో జీవి ఇక్కడ ఈ వంటింట్లో, ఆ దేవాలయంలో ఆ రక్తమాంసాలు వండి పెట్టే దౌర్భాగ్య పని మాత్రం చేయొద్దు. మనం ఏం చేసినా మనకు సుఖం ఉండదు. ఎందుకని ఇలా ఉంది కాలం? ఎందుకని ఇంతలా ఉంది? మనిషి రోజు రోజుకి ఎందుకు ఇంత దిగజారిపోతూ ఉన్నాం? ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి? ఎప్పుడూ లేనన్ని సౌకర్యాలు అన్నీ వచ్చినాయి మనకి, కానీ మనశ్శాంతి లేదు. ఎందుకు మనశ్శాంతి లేదు? రోజు ఏడిపిస్తున్నాం. ఎంత భయంతో కొట్టుకుంటాయి. ఆదివారం వస్తే ఆ తోవ పొడికి ఆ చికెన్ కొట్లు వేలాడగొట్టి వాటిని కోసి అవి వెలవెలా కొట్టుకుంటున్నా పట్టించుకోకుండా దాన్ని ముక్కలు చేస్తే, మీరు తీసుకొచ్చి ఆ మసాలాలు దట్టించి వండి పెట్టేస్తే ఎంత ఆలోచన అవడం లేదా? బాధ అనిపించడం లేదా? ఆయన చెప్పారు కదా, వెంకటేశ్వర గారా లేకపోతే డాక్టర్ గారా, రోజు ఆ మాంసం తినేవాడిని, ఆ రోజు ఆ మాంసం ఆ బావాచి హోటల్కి వెళ్ళి ఆ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుంటే అక్కడ కోడి ఏడుస్తున్నట్టు కనబడింది, మానేశానని డాక్టర్ గారు చెప్పలేదు. ఆ కోడి ఏడకుండా నీ కంచంలో ఉన్న మొక్క ఎంత వేదన పడి ఉంటుందో ఆలోచన చేయడం లేదా? కేవలం ఒక 4 నిమిషాల రుచి కోసం
ఇంత దారుణమైన దారుణం చేసి తిని ఈ బతుకు మనకు అవసరమా? దయచేసి ఆలోచించాలి. ఇది అందరినీ బాధ పెట్టడానికి కదా, మీ ఎవరికి రుచించదు, అందరికీ మాంసం తినే వాళ్ళకి అనిపించవచ్చు. కానీ దయచేసి ఆలోచించండి, మీ బిడ్డలకి మాత్రం మీరు మాంసాహారాన్ని పెట్టొద్దు. వాళ్ళని దేవుళ్ళలాగా తయారు చేయాలి. వాళ్ళు దేవతలు, దేవుళ్ళు. వాళ్ళకి రక్తమాంసాలు పెట్టి రాక్షసుల్లాగా తయారు చేయొద్దు. మీరు మానేస్తేనే కదా ఆ పిల్లలకి మీరు చక్కటి సంస్కారాన్ని ఇవ్వగలుగుతారు. అంచేది ఇక్కడ ఉన్న తల్లులందరూ మీ పిల్లలకి, మీ మనవలకి మీరు ఈ రోజు నుంచి ఆ రక్తమాంసాలను అలవాటు చేయొద్దు. మీకు మీ పెద్దవాళ్ళు అలవాటు చేశారు, మీరు మీ పిల్లలకి అలవాటు చేస్తున్నారు. ఏమి దారుణం ఇది? అర్థమైందా? మానేద్దామా? మాంసాహారం మానేయాలి. ఈ నెల్లూరు జిల్లా పూర్తి శాకాహార జిల్లా అయ్యే వరకు మనందరం ఒక పెద్ద ఉద్యమంలాగా చేయాలి. చేయాలా లేదా? నీ పక్కింటి వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, నీ ఎదురింటి వాళ్ళు, నీ మిత్రులు, నీ శత్రువులు అందరూ కూడా శాకాహారులు అయ్యే వరకు మనం వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇది మన బాధ్యత. మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్? మీరు రోజు బోల్డన్ని పూజలు, బోల్డన్ని గుడులు, బోల్డన్ని యజ్ఞాలు, యాగాలు చేస్తే పుణ్యం వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? మహాభారతంలో ఏముందో తెలుసా? ఈ సప్త సముద్రాల మధ్యన ఉన్న భూమిని అంతటిని దానం చేస్తే వచ్చే పుణ్యము, ఈ సముద్రాల మధ్యన భూమి ఉంది కదా, ఈ భూమి అంతా దానం చేస్తే పుణ్యం వస్తుందా రాదా? ఎవరో ఆయన మనకి ఇక్కడ కొద్దిగా స్థలం ఇస్తేనే అంత పుణ్యం ఆయనకు వచ్చింది కదా. అలాంటిది మొత్తం భూమిని అంతటిని దానం చేస్తే మీకు పుణ్యం వస్తుందా రాదా? సప్త సముద్రాల మధ్యన ఉన్న భూమిని అంతటిని దానం చేస్తే వచ్చే పుణ్యము, లక్షలాది యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చే పుణ్యం. లక్షలాది యజ్ఞాలు, ఒకటి కాదు, లక్షలాది యజ్ఞాలు యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుంది? ఆ పుణ్యము ఒక్క నిస్సహాయంగా ఉన్న నోరు లేని జీవిని కాపాడితే వచ్చే పుణ్యంలో 10వ వంతు కాదు అని మహాభారతంలో ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ యజ్ఞాలు, యాగాలు, భూములు, దానాలు మనం ఇవ్వక్కర్లేదు, ఇవ్వలేకపోయినా పర్వాలేదు. కానీ నోరు లేని ఒక జీవిని కాపాడితే ఇవన్నీ చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం వచ్చే ఆ పుణ్యం చేయాలా, లేకపోతే వాటిని చంపి అన్నింటికంటే ఎక్కువ ఘోరమైన కర్మని మనం మూటగట్టుకోవాలా? ఎందుకు మన ఇంట్లో దుఃఖం ఉంది? ఎందుకు మన ఇంట్లో వేదన ఉంది? ఎందుకు నా ఇంట్లో సంతోషం లేకుండా ఉంది? ఎందుకు నా ఒంట్లో ఈ జబ్బు ఉంది? దీనికి కారణం ఏంటి? కారణాన్ని నువ్వు తెలుసుకుని తీరాలి. ఆ కారణం ఏంటి తెలుసా? నువ్వు ఏడిపిస్తున్నావు, నువ్వు బాధ పెడుతున్నావు, అందుకే నీకు బాధ ఉంది. నువ్వేం చేసావో అదే వస్తుంది. నువ్వేం అడిగావో అది ఇవ్వడు దేవుడు. నాకు ఇది కావాలి, ఇది కావాలని కోరితే ఇవ్వడు. కానీ నువ్వు ఏం చేసావో అది వద్దన్నా నీకు వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మన జీవితంలో మనం అనుభవించాలా. మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనం చేసిన పనుల యొక్క ఫలితమే. అర్థమైందా అమ్మా? నాకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. నాది సైకాలజీ సబ్జెక్టు. నేను మహారాష్ట్రలో శివాజీ యూనివర్సిటీలో ఎంకామ్ చదువుకున్నాను. తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. తర్వాత ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నాను. బాగా చదివేసుకున్నాను. కానీ హిందువుని, నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. ఆ హిందూ సభలకు వెళ్ళేవాడిని. ఎక్కడైనా మైకులు పెట్టి మన దేవీ దేవతలు ఎవరైనా మా ఏరియాలో తిడితే నాకే ఫోన్ వచ్చేది. నేను వెళ్ళి వాడిని వాళ్ళ మీద యుద్ధం చేసేవాడిని, కంప్లైంట్లు ఇచ్చేవాడిని. ఎక్కడ మైకు హిందూ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మా నియోజకవర్గంలో నేను భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉండేవాడిని. రాజమండ్రి పార్లమెంటు కన్వీనర్గా ఉన్నాను. అంచేత ఎక్కడైనా మైకులో ఎవరైనా హిందూ దేవుణ్ణి తిడితే నాకు ఫోన్ వచ్చేది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడి మీద యాక్షన్ తీసుకుని వచ్చేవాడిని. అలా ఉన్నా అయినా మాంసం తినేవాడిని. నాకు ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. చనిపోయినప్పుడు నాకు ఉపదేశం చేసిన గురువుగారిని వెళ్ళి అడిగాను, అయ్యా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? మా నాన్నగారు కూడా ఒక గొప్ప ఫిలాసఫర్. ఆయన ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ చేశారు. ఆయన అన్నారు, ఇది మన కర్మనైనా అన్నారు. నాకు ఏడుపు వస్తుంది. నా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నారు, ఇది మెనంజైటిస్, దీనికి మందు లేదు అన్నారు. చిన్న పిల్లవాడు, 6 నెలల పిల్లవాడు. ఎక్కడో పెళ్ళికి వెళ్ళాము, వాడికి వాంతులు అవుతున్నాయి. ఎలా అనుకుంటే అక్కడ ఏదో ఫారెన్ రిటర్న్డ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళాం.
ఆయన దగ్గరికి వెళ్తే నేనేం చేయలేను అన్నారు. జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏమీ చేయలేనంటే స్పెషలిస్టే. మీకు తెలుసు కదా, జయలలిత కోసం అపోలో హాస్పిటల్ అంతా పనిచేసిన తర్వాత బాడీని పంపించింది కదా. ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లు అయినా హాస్పిటల్లో ఆరోగ్యాన్ని ఇవ్వలేమనే విషయం మనందరికీ తెలుసు కదా. నాకు కూడా డాక్టర్ గారు అన్నారు ఏం చేయలేమని ఆయన అన్నాడు. మరి నేను ఆరాధిస్తున్న దైవాలు ఉన్నాయి కాబట్టి దైవాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయ్యా ఏదైనా కాపాడు కాపాడని. ఆ చర్చిల మీద యుద్ధం చేసేవాను కాబట్టి ఎందుకైనా మంచిదని యేసుక్రీస్తుని కూడా నమస్కారం పెట్టుకుని ఏదో తెలుసో తెలియక వాగాను. నువ్వు దేవుడివే, వాళ్ళంతా కరెక్ట్ కాకపోవచ్చు కానీ నువ్వు గొప్పవాడివే, నువ్వైనా కాపాడు బాబు, నువ్వు కూడా కాపాడు అని ఆయన కూడా అడిగాను. ఏం పని జరగలేదు, వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మన జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుంది, మన జీవితంలో సమస్య వస్తే ఎవరిని అడగాలి? ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, డాక్టర్ ఏం చేయలేకపోతే ఎవరిని అడగాలి? లేకపోతే ఏదైనా సమస్య వస్తే మనం ఎవరిని అడుగుతాం? భగవంతుడు ఎవరు ఉన్నారనుకుని ప్రార్థన చేస్తాం కదా, ఆయన మన ప్రార్థన వినడు కదా. ఎలా? ఇది తెలుసుకోవాలని నాకున్న ఈ భక్తి నమ్మకాలు, ఆ దేవుళ్ళు ఫోటోలు అన్నీ తీసి పారేసి ఆ యూనివర్సిటీకి పోయి, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో 8 నెలలు మొత్తం ఆ పుస్తకాలన్నీ అందులో ఏమైనా ఉందా అని నేను వెతకడం మొదలు పెడితే అక్కడ నాకేం దొరకలేదు. కానీ ఆ రోజు నాకు ఒక మహానుభావుడి ద్వారా ఈ ధ్యానం పరిచయమైంది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, డాక్టర్ న్యూటన్ గారు అని, ఆయన ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ. మన పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కూడా పత్రి గారి ఇంటికి వచ్చి 3-4 సార్లు ఇక్కడ భోజనం చేశారు. పత్రి అమ్మ ఆవిడకి ఆయనకు వండి పెట్టింది. ఆయన కూడా గత జన్మలు చూసుకున్నారు. ఆయన గత జన్మలో బౌద్ధ భిక్షువు. అది రాశారు ఆ పేపర్లో, డెక్కన్ క్రానికల్లో, పవన్ కళ్యాణ్ గత జన్మలో బౌద్ధ భిక్షువు. ఇలా అన్నీ ఉన్నాయి. ఓహో, గత జన్మ అంటున్నారు, నా గత జన్మలో నేనేం పాపం చేస్తుంటాను, ఈ జన్మలో నాకు ఇంత కష్టం వచ్చింది, అది తెలుసుకోవాలని నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, నాయన ఇది మాటలతో కాదు, నువ్వు ధ్యానం చేయాలి అన్నారు. నాకు ధ్యానం అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, ఎన్నో వద్దు, నేను జపం చేసేవాడిని. తర్వాత రామకృష్ణ మిషన్కి వెళ్ళి అక్కడ ధ్యానం నేర్చుకున్నాను. తర్వాత భావాతీత ధ్యానం మహేష్ యోగి గారిది, ట్రాన్సెండెన్షనల్ మెడిటేషన్, అది చేసేవాడిని. నాకు అవన్నీ వద్దు అన్న. ఎంతసేపు చేసేవాడు నాయన అన్నారు. రోజు ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను, అది కూడా బాబు చనిపోకముందు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను అన్నాను. 20 నిమిషాలు సరిపోదు నాన్న, రోజు నీ వయసు ఎంత అన్ని నిమిషాలు, కనీసం రోజు 2 సార్లు ఒక 40 రోజులు నువ్వు ధ్యానం చేయి, మీ అబ్బాయితో నువ్వు మాట్లాడొచ్చు అన్నారు. ఎవరో చెప్తే నేను నమ్మను. ఒక డాక్టర్, ఒక ఎండి, ఒక సైంటిస్ట్, ఆయన చెప్తే అబ్బాయితో మాట్లాడొచ్చా? చనిపోయిన అబ్బాయి ఏ కారణం వల్ల నా నుంచి వెళ్ళిపోయాడు, నేను ఏ పాపం చేస్తుంటే నాకు ఇంత కష్టం వచ్చింది, అది తెలుసుకోవాలని నేను ఆయన చెప్పిన ఆ మాటలో లాస్ట్ మాట నాకు నచ్చింది, మీ అబ్బాయితో మాట్లాడొచ్చని. ఆ మాట్లాడడం కోసం ఒక 40 రోజులు ఆయన చెప్పినట్టుగా ఆ ధ్యానం మొదలుపెట్టి ఎక్కువ సమయం చేస్తా. ఆయన చెప్పిన పుస్తకాలు ఒక 120 పుస్తకాలు చెప్పారు. అందులో ఎంత గొప్ప రీసెర్చ్ బుక్స్ ఉన్నాయో. డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కర్నేషన్, డాక్టర్ ఇయాన్ స్టెవెన్సన్. మెనీ ల్యాబ్స్ మెనీ మాస్టర్స్, డాక్టర్ బ్రియాన్ విస్, డాక్టర్ రాగర్ మోర్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సైంటిస్టులు వీటి మీద రీసెర్చ్ చేసి గత జన్మల గురించి తెలుసుకుని, గత జన్మలు ఉన్నాయి, ఆ జన్మలో చేసిన కర్మ ఫలితాలు కానీ ఈ జన్మలో మనకు కొన్ని అనుభవాలు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకీ నేనేం చేయాలి? నా గత జన్మలో చేసిన పాపమా, ఈ జన్మలో చేసిన పాపమా? ఇదంతా నేను తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ మాటలు కాదు నాయన, నువ్వు ధ్యానం చేయి, నీకు తెలుస్తుంది అన్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 2000లో ఇది జరిగింది నాకు. 2000 సంవత్సరంలో ఒక 40 రోజులు, ఒక రోజంతా ధ్యానంలో కూర్చోమన్నారు. భోజనం మానేసి ముందు రోజంతా మౌనం ఉండి ఒక రోజంతా ధ్యానంలో కూర్చో, మీ అబ్బాయి నీతో మాట్లాడతాడన్నారు. అవన్నీ ఇంకో సమయం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నేనేదో సగం పిచ్చితో మాట్లాడడం లే మీ దగ్గరికి వచ్చి. ఒకటే, మీ జీవితం బాగుండాలి అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోని మన వల్ల వేరే జీవి బాధపడకూడదు. దానికి నోరు లేదు కానీ నొప్పి బాధ ఉంది. దానికి నోరుంటే ఏమడుగుద్దో ఆ మాట మనం మాట్లాడి తీరాలి. మాట్లాడాలా వద్దా? ఆ కోడికి నోరుంటే, ఆ మేకకి నోరుంటే, నువ్వు బలిచ్చేస్తుంటే ఎంత ఏమడుగుద్ది నిన్ను? అమ్మ నన్ను కాపాడని అడగదా?
దాన్ని కాపాడకంట మనం మాత్రం దేవా నన్ను కాపాడంటే ఎలాగ కాపాడతాడు? ఏమవుతుంది మన బుర్రలకి? ఇంత ఘోరం జరుగుతుంది తెలుగు రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో 98.7% మంది మాంసం తింటున్నారు. 1000లో 15 మంది కూడా లేరు శాకాహారులు. ఇంత ఘోరంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఉంటే, ఎంతమంది దేవుళ్ళు ఉంటే, ఎంతమంది దేవతలు ఉంటే ఎవరు చెప్తారు మనకి బుద్ధి? ఆలోచన చేయాలి దయచేసి. ఒకే ఒక్క పని మనం అందరం చేయాలి. అది ఏదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన జీవితాల్లో ఎన్ని కష్టాలైనా రానివ్వండి, మనం మాత్రం వాటిని కష్టపెట్టకుండా చూసే బాధ్యతని తీసుకున్న మరుక్షణం మన జీవితాల్లో ఒక అద్భుతం మార్పు జరుగుద్దా లేదా? ఏమ్మా, వీడవడో ఏదో ధ్యానం చెప్తారంటే ఎడుకొచ్చాక మాంసం మానేయండి నోరు కొట్టేస్తున్నాడు. కేవలం 4 నిమిషాల నాలుక చాపల్యం కోసం ఒక జీవితాన్ని తీసేసే మనం, ఒక ప్రాణాన్ని తీసేసే మనం, అది తప్పు కాకపోతే ఈ భూమి మీద ఇంకేది తప్పు కాదు ఫ్రెండ్స్. మాంసం తినడం తప్పు కాకపోతే, జీవుల్ని చంపు తినడం తప్పు కాకపోతే ఇంకేది తప్పు నాకు చెప్పండి. ఇది భారతదేశం. మన దేశపు జాతీయ ఆదర్శం అహింస. అలాంటి అహింసా దేశంలో హింస ఉంటే మనం ఈ దేశంలో ఎలా ఉంటాం? అందుకే పత్రిజీ అన్నారు, ఈ దేశం బాగోలేదయ్యా అని ఈ దేశాన్ని నిందించడం కాదు, ఈ దేశాన్ని బాగు చేసే బాధ్యత పిరమిడ్ మాస్టర్లది. ఈ దేశాన్ని బాగు చేయడం అంటే ఏదో వెళ్ళిపోయి ఏదో చేయక్కర్లే, మహిమలు మంత్రాలు ఏమీ చేయక్కర్లేదు. ధ్యానం కూడా చేస్తే చేయండి, లేదు. మాంసాహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తినొద్దు. మీకు శ్రీహరికోట ఉంది కదా, అక్కడ ఏం జరుగుతుంది? రాకెట్లు ప్రయోగించి అంతరిక్షంలో ప్రయోగాలు చేయడం కోసం కదా, అది ఒక పెద్ద ప్రయోగశాలైనా. పిరమిడ్ ఏ గ్రామంలో ఉందో అది ఒక స్పిరిచువల్ సైన్స్ ల్యాబొరేటరీ. ఏంటిది? స్పిరిచువల్ సైన్స్ ల్యాబొరేటరీ. ఇక్కడ ఎవరైతే వచ్చి కూర్చుంటారో, ఏమి చేయక్కర్లే, ఎవరైతే వచ్చి కూర్చుంటారో కొంతసేపు కళ్ళు మూసుకుని, వాళ్ళకి కావాల్సిన అద్భుతాలన్నీ జరగడం మొదలవుతాయి. ఎందుకనంటే అది ఒక గొప్ప దివ్య నిర్మాణం. పిరమిడ్ ఎక్కడైతే ఉందో అక్కడ 2 కిలోమీటర్ల రేడియస్లో అక్కడ ఉన్న నెగటివ్ అంతా, దుష్ట ప్రభావం అంతా పోయి పాజిటివ్ అవుతుంది. మీకు హైదరాబాద్లో మీర్పేటలో ఒక ఆమె పిరమిడ్ కట్టుకున్నారు. వాళ్ళకి ఒక కుక్క ఉంది, ఇంత ఆవిడకంటే పెద్ద కుక్క. ఆవిడ ఎంత ఉంటే అంత ఉంది ఆ కుక్క. ఆవిడ ఎంత ఉంటారు, ఆ కుక్క ఎంత ఉంది. ఆ కుక్కకి రోజు మాంసం పెట్టాలి. ఈవిడ మాంసం మానేసింది, కానీ ఆ కుక్కకి రోజు మాంసం పెట్టాలా? ఎలా రా దీనికి మనం మాంసం మానేస్తాం, అది దానికి మాంసాహారం అలవాటు, అది ఇంత ఉంది. అక్కడికి వెళ్ళే గొడ్డు మాంసాన్ని, ఆ పేగులు అవన్నీ రోజు ఇంత తెచ్చి పెడితే దానికి ఒక పూట బ్రేక్ఫాస్ట్ అవుద్ది అంతే. దాన్ని పోషించాలా, దాన్ని ఎలాగా అనుకుని ఏం చేయాలని ఆలోచన వచ్చి ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆవిడ ఎలా అయితే పిరమిడ్ కట్టుకున్నారో ఆ కుక్క కూడా పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్లో పడుకునేది కుక్క, కొన్ని రోజులకి అది పూర్తి శాకాహారం అయిపోయింది. ఒక కుక్కే శాకాహారం అయినప్పుడు మీరు ఎవరైనా మానలేకపోతే వచ్చి ఒక గంట అరగంట ఇక్కడ కూర్చొని ధ్యానం చేయండి. ఎందుకని తిరుపాల్ గారు, ఎందుకని ధనంజయ్ గారు, ఎందుకు సుబ్రహ్మణ్యం గారు, ఇంకా మిత్రులు, ఇక్కడ ఆ గొప్ప మహానుభావుడు ఆ గోశాల నిర్వహిస్తా ఈ గ్రామంలో ఎన్నో గుడులు కట్టించిన ఆ కుటుంబం, ఈరోజు మన అందరికీ భోజనాన్ని ఆ విరాళం ఇచ్చిన అలాంటి మహానుభావులు మీరందరూ, మనందరం ఉన్నాం కదా. మనందరం ఏం చేద్దాం అంటే ఇలాంటి పిరమిడ్లో రోజు కొంచెం కూర్చుని ధ్యానం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేనికోసం అంటే ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకూడదని, దానికోసం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు తీసేయండి. ఒక్క 5 నిమిషాలు దయచేసి అందరూ, వెనుకున్న పెద్దవారు కూడా, అయ్యా మీరు కూడా వేళ్ళలో వేలు పెట్టుకోండి, పాదాలు 2 క్రాస్ చేసుకోండి. కళ్ళు 2 మూసుకుందాం. పెద్దాయన ఇలా కూర్చో, ఇలా కూర్చో. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. ఏ మంత్రమో ఇప్పుడు అవసరం లేదు. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండడం.
స్విచ్ ఆఫ్ చేయడం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనల్ని బలవంతంగా ఆపొద్దు. మనం సాక్షిలాగా గమనించడమే, శ్వాసని గమనించడమే. మనసు ఎప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనూ విహరిస్తూ ఉంటుంది. ఆ మనసుని శ్వాసకి తో కూడి ఉండమని చెప్పడమే. శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రము అవసరం లేదు, ఏ రూపము ఊహించుకోవద్దు. ఎంతటి భాగ్యమో ధ్యానం మన జీవితంలో ప్రవేశించడం. లాస్ట్ 5 minutes, ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే. ఎండలో, వానలో, చలిలో ఎక్కడైనా ధ్యానం. లాస్ట్ 2 minutes, ఆఖరి 2 నిమిషాలు. కళ్ళు తెరవకుండా చేతులు 2 విడదీసి కంటి మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగించి కళ్ళు తెరిద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకా 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 ఈరోజు నుంచి రోజు ఒక 3 నెలలు ఈ పిరమిడ్లో మీరందరూ, గ్రామంలో ఉన్నవారు అందరూ కనీసం ఒక అరగంట అయినా ఇక్కడ ధ్యానం చేయండి. ఒక 3 నెలలు టైం పెట్టుకోండి. అమ్మా కూర్చోండి, అమ్మా రోజు ధ్యానం చేయాలి. ఓకే, ధ్యానం చేస్తే ఏమవుద్ది అంటే మనకి ఏదైనా కావాలంటే, ఇప్పుడు మీకు పెద్ద ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? మీకు ఏం కావాలి? ఫస్ట్ డబ్బు కావాలి కదా. డబ్బు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పని, అంత ఎక్కువ ఇల్లు కట్టుకోగలుగుతాం, అంత పెద్ద ఇల్లు కట్టుకోగలుగుతాం. అలాగే మనకి జీవితంలో ఎదురైన సమస్యలను తట్టుకోవాలంటే మనకేం కావాలి? మనకేం కావాలి? జీవితంలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎవరికి ఇవ్వరు. కృష్ణుడు చెప్పారు కదా, ఎవరిని వాళ్ళే బాగు చేసుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్. భగవద్గీత చెప్పింది కదా, ఎవరిని వాళ్ళే బాగు చేసుకోవాలి, ఎవరి జబ్బుని వాళ్ళే తగ్గించుకోవాలి. ఎలాగ తగ్గుతుంది అంటే ధ్యానంతో, నీ శక్తితో. ధ్యానం చేసినప్పుడు నీలో ఉన్న ఆ శక్తి నీకున్న సమస్యని పరిష్కరించుకోవడం నీకు తెలుస్తుంది. అర్థమైందమ్మా? అందుకని వచ్చి నన్ను కాపాడు అని అడుక్కోవడానికి మనం రాలే. మనం ఎందుకు వచ్చాం? ఇవ్వడానికి వచ్చాం. ఏమి ఇవ్వడానికి? అందరికీ ధ్యానం చెప్పడానికి,
అన్ని జీవుల్ని ఎంతో కొంత పెట్టడానికి ఉన్నది పెట్టాలా. మన పెద్దలు రోజు భోంచేసేటప్పుడు మొదటి ముద్ద తీసి పక్కన పెట్టేవారు. ఇప్పుడు ఆ ముద్ద కూడా తీయట్లేదేమో, పక్కన పెట్టేవారు, పక్షులకు పెట్టేవారు. ఇప్పుడు అట్లనే తినేస్తే చేత మనం ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలు పెట్టావో నీకు అన్నీ కావాల్సిన అన్నీ రావడం మొదలవుతాయి. ఇది నీ సృష్టి నియమం. అర్థమైందా ఫ్రెండ్? నువ్వు ఇస్తూ ఉంటే తెలియని దిగంతాల నుంచి నీకు వస్తూ ఉంటుంది. నువ్వు కోరుకుంటే రాదు, ఇస్తే నువ్వేమి ఇవ్వగలవు. అది ఇస్తే నీకు ఏది కావాలో అది వస్తుంది. నువ్వు డబ్బు ఇస్తే డబ్బు కాదు, నువ్వేమి ఇవ్వగలవు. మాంసం తినద్దనే మాట చెప్పలేవా? ఆ జీవిని కాపాడే ఒక మంచి మాట మాట్లాడితే నీకు కావాల్సినవి అన్నీ వస్తాయి. ఇగో ఈ జగపతి రాజుకి అలాగే వచ్చినాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక 20 సంవత్సరాలుగా నేను నా జీవితాన్ని ఒక ప్రయోగశాలలాగా ప్రయోగం చేసుకుంటుంటే నాకు ఏం కావాలో ఇవన్నీ వచ్చినాయి. నేనేమి దానికోసం ఏ పని చేయను. నా వృత్తులు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ వదిలేసి నేను చేయగలిగిన పని ఏంటంటే ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం, ఎవరైనా పిలిస్తే వెళ్ళి క్లాస్ చెప్పడం, జీవుల్ని తినొద్దని చెప్పడం, ఏ కాలేజీకో స్కూల్కో ఖాళీ ఉంటే వెళ్ళి పిల్లలకి చెప్పడం, మాంసం మానేయండి అనే మాట చెప్పడం తప్ప ఇంకో పని లేదు. కానీ అన్నీ ఉన్నాయి. విమానాల్లో తిరగడం, లేకపోతే కారులో తిరగడం, ఏసీల్లో పడుకోవడం. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏసీ రూమ్ ఇస్తారు. మాకు కావాల్సిన అన్నీ వస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడు వస్తాయి? నీ దగ్గర ఏముందో అది ఇస్తే నీకేం కావాలో అది వస్తుంది. తిరుపతి గారికి ఎలా వచ్చింది? ఆయన 3వ తరగతి కూడా చదవలేదు, 4వ తరగతి చదివేలోపుని ఒక 6 స్కూళ్ళు మారారట. అంటే ఏడాదికి 2-3 స్కూళ్ళు మారిన తిరుపతి గారికి ఇంత సంస్కారం ఎలా వచ్చింది? ఆయన అనుకున్నాడు, నాకు ఏదైతే తెలుసో ఆ కరోనా టైంలో ఏదైతే తెలుసుకున్నారో ఈ ధ్యానం అందరికీ అందాలి అనుకున్నారు. ఆయన అనుకుంటే ఇంకో ఆయనకు తోడు మిగిలిన మిత్రులు కలిశారు. సుబ్రహ్మణ్యం గారు, ధనంజయ్ గారు, వీరి తమ్ముడు సుధాకర్. ఎక్కడున్నారు ఆయన? సుధాకర్ మాంసం తింటాడు, మానేశారు ఆయన. సుధాకర్ గారు రావాలి, సుధాకర్ గారిని పిలవండి. సుధాకర్ గారు, అమ్మ ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇలా రండి అన్న, మీరందరూ ఇలా రండి, మీరు రండి, ఇలా స్టూడెంట్స్ పిల్లలు ఇలా రండి, అందరు రావాలి. ఇంకా పిల్లలు ఎవరు ఉన్నారు? అమ్మ నువ్వు చిన్నపిల్లలాగా ఉన్నావు, రా, నువ్వు రా, నువ్వే దా, మీరు రండి, ఇలా పైకి రండి, పిల్లలంతా రావాలి పైకి. సుధాకర్ గారు ఒకసారి పైకి రావాలా? సరే గట్టిగా క్లాప్స్ కొడదాం సుధాకర్ గారికి. ఈమె సుధాకర్ గారు, మీరు మాంసాహారం అయితే వేళ నుంచి మానేయాలి. ప్రామిస్. సుధాకర్ గారు ఈరోజు నుంచి మాంసం మానేస్తుంది. తప్పనిసరిగా గురువుగారి సమక్షంలో గురువుగారు చెప్పిన విధంగా తప్పనిసరిగా మానేస్తాను. గత 2007లో మా నాన్నగారు చనిపోయినప్పుడు విపరీతంగా ఆయన నాన్ వెజ్ తినేవాడు. ఆ చివరి చాలా సంవత్సరాలు ఆపేసినాడు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయో ఏమో, లాస్ట్ మినిట్లో భలే ఇబ్బంది పెట్టాడు, అవి తెచ్చిమని చెప్పి. ఆ తెచ్చిచ్చినప్పుడు ఆ డాక్టర్స్ చెప్పేవాళ్ళు, ఇది పెట్టకూడదు నాయన, పెట్టొద్దు అని చెప్పి. ఆయన ఏం గలబా చేసేవాడు. ఆయన మెంటల్గా ఆయన పడ్డ అవస్థ చూసి దాదాపు 7-8 ఏళ్ళు ఆపేసాడు నాన్ వెజ్ తినకూడదు అని. ఇంట్లో పరిస్థితులు, పిల్లలు, మేము తెస్తున్నావు కదా, నువ్వు తెచ్చినా కానీ అదే ఇది కదా, అది ఇది అని నన్ను రకరకాలు ఇది చేయడం వల్ల కొన్ని రోజులు ఇది చేశాను. ఏదేమైనప్పటికీ నేను నాన్ వెజ్ తినేది చాలా అరుదుగా తింటాను. అది కూడా గురువుగారి సమక్షంలో చెప్పారు కాబట్టి పెద్దలు విశాఖపట్నం నుంచి సార్ వచ్చి చాలా గొప్పగా ఉపన్యాసం, ఆయన ఎంతసేపు చెప్పినా కానీ నాన్న అనిపిస్తూ ఉంది. ఈ గురువులందరి సమక్షంలో నేను తప్పనిసరిగా నాన్ వెజిటేరియన్ మానేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేడం వచ్చారా? మీ వైఫ్ మీరు పైకి రారా, బొడ్డా పైకి రా, దా రండి, మీరు రండి, ఇలా అమ్మా వీళ్ళు తీసిరండి, ఇలా పర్వాలేదు, రండి 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 రండి. ఏం చదువుతున్నావు? నీ పేరేంటి? 6th క్లాసా? నీ పేరు? దీక్షిత. మీరందరూ మాంసం మానేస్తారా? మానేస్తారా? ప్రామిస్ చేయండి అందరూ. చెప్పాలి, మాంసం మానేస్తా అని చెప్పు. మానేస్తాను సార్.
మానేస్తాను. ఏం మానేస్తావు? చికెన్ చికెన్, మటన్. మానేస్తాను సార్. మానేస్తాను. 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 ఏంటా నీ పేరు చెప్పు. ఎంత బాగున్నావు. నా పేరు గుణశ్రీత. నా పేరు తన్మయి. చెప్పు. మాంసాహారం మానేస్తాను. మానేస్తాను సార్. ఇంకా నువ్వు రారా. మానేస్తాను సార్. పేరు ప్రణతి. ప్రణతి. మానేస్తాను సార్. మానేస్తాను సార్. వండర్ఫుల్. వీళ్ళు గట్టిగా క్లాస్ కొడదాం. సుబ్రహ్మణ్యం గారు అమ్మాయా? ఏనా మానేయాలి కదా. సార్ చిన్న విజ్ఞప్తి సార్, మా తిరుపతి మా సార్ ఉన్నాడు, గోకులు ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ నాన్నైనా గోకులు తీసుకురావాలి. గోకుల్ అమ్మా కన్నా, మీరు వాటిని కాపాడి పని. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కదా, మీ దగ్గర ఉన్నాయి లాగేసుకోవాలా మీకు ఇవ్వాలా? నీ మెడలో గొలుసు బాగుంది, లాగేసుకోవచ్చా నేను? మీకు ఏమైనా ఇవ్వాలా తీసేసుకోవాలా? పెద్దవాళ్ళు తనకంటే చిన్నవాళ్ళకి ఇవ్వాలా తీసేసుకోవాలా? మరి మీకంటే చిన్నవి కదా కోళ్ళు, ఈయన అట్ల ప్రాణం తీసేసుకోవాలా అట్లకి ఇవ్వాలా? మేకలకి కోళ్ళకి వాటి ప్రాణం తీసుకొని తినేయాలా? వాటికి మనం ఏమైనా పెట్టాలా? అంతేనా? అంతే కదా. ఈరోజు నుంచి మనం చక్కగా, మీరు ఎవరు చెప్పినా చుట్టాలు వచ్చారు, బట్టాలు వచ్చారు, బలం వస్తుంది, గాడిద గుడ్డు, ఏం కాదు, బలమే రాదు. ఏనుగు మాంసం తింటుందా? ఏనుగు బలంగా ఉంటుందా లేదా? నక్క బలంగా ఉంటుందా? ఏనుగు బలంగా ఉంటుందా? ఏనుగు శాకాహారి, నక్క మాంసాహారి. ఏది బలంగా ఉంటుంది? మరి బలం మాంసం వల్ల రాదు. మాంసం వల్ల బలం వస్తుందా? ఏం తల్లి? అంతే తెలియక ఎవరైనా చెప్పినా, మాకు తెలియక, మాకు బుద్ధి లేక మీకు అలవాటు చేస్తాం కాబట్టి మేము చేసిన పొరపాటు సరిదిద్దుకోవడం కోసం పిల్లలందరినీ మాంసం మానమని అడుగుతుంటారు. పెద్దవాళ్ళు పిల్లలకి ఏం అలవాటు చేస్తే అదే చేస్తారు. మనం పెద్దవాళ్ళం ఫెయిల్ అయ్యాం. పెద్దవాళ్ళు పెద్దగా లేము, చిన్నవాళ్ళు అయిపోయాం. అంచేత పిల్లలందరూ ఇలాగా మాంసాలు తింటున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. పెద్దవాళ్ళు పెద్దరికం వహించాలా, పిల్లలకి మంచి మార్గాన్ని చూపించాలా. కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వడం కాదు, పిల్లల్ని శాకాహారులుగా చేసిన వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు అవుతారు. వాళ్ళు శాకాహారులు అయితే ఈ భూమి మీద ఏం చేయాలో అద్భుతాలన్నీ చేస్తారు. వీళ్ళందరూ మహాద్భుతంగా తయారవుతారు. ఏనన్నా? గొప్పగా, అద్భుతంగా, మరింత అద్భుతంగా జీవితం బాగా ఉంటుంది. ఎప్పుడు ఆ కోళ్ళని, చేపల్ని, పాప చేప ఎంత ఆడుకుంటుంది నీటిలో, దాన్ని బండరాగి పెట్టి పామేసి తినేస్తే మానేశారు కదా. వీళ్ళు గట్టిగా క్లాప్స్ కొడదాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ నాన్న. ఒరే నువ్వు చెప్పలేదురా, నీ పేరు చెప్పు. నాగశివ కార్తికేయ. నువ్వేం చేస్తావు? మాంసం మానేస్తావు, తింటావా? మానేస్తా. ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచి మాంసం మానేస్తావు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మీటింగ్ విజయవంతమైనట్టా ఫెయిల్ అయినట్టా? ఎంతమంది వచ్చేసి ఎంతోమంది చేయడం కంటే ఒక్కడు శాఖాహారి అయితే చాలు. రాత్రి వస్తున్నప్పుడు అనిపించింది నాకు, నిద్ర పట్టలే. వాడు ఏసీ సరిగ్గా పెట్టలేదు ఆ బస్సు, స్లీపర్ బస్సు. అదేదో బెంజ్ అన్నారు, బెంజ్ బాగానే ఉంటుంది అనుకుంటాడు. అస్తమానం వెళ్ళి అరే బాబు ఏసీ పెట్టంటే ఏసీ పెట్టానండి అనేవాడు. అది భయంకరంగా ఉంది. రాత్రి అంతా నిద్ర లేదు. నాకు అనిపించింది ఎందుకు ఇంత యాతన ఈ వేసవిలో. 68 ఏళ్ళ వయసు నాకు. ఈ వేసవిలో ఎందుకు అక్కడ పాపం వాళ్ళు పిరమిడ్ ఓపెన్ చేయడానికి మా మునిబాబు గారు ఉన్నారు, సదానంద యోగి గారు వస్తున్నారు అనుకున్నాను, వారు ఉన్నారు. మనం వెళ్ళే పని ఏముంది? ఎందుకు వస్తున్నానో నాకు తెలియలే. ఇప్పుడు మళ్ళీ నైట్ అంతా నేను ప్రయాణం చేయాలి. అరకు వెళ్ళాలి కదా, అరకు వ్యాలీకి వెళ్ళాలి నేను. ఈ కష్టం ఏమీ అనిపించదు ఇప్పుడు. ఎందుకంటే ఇంకా పిల్లలు, సుధాకర్ గారు వీళ్ళందరూ మాంసం మానేశారు కదా, ఇంకెందుకంటే ఏం కావాలా? మీ అందరి జీవితాలు బాగుంటాయి. అర్థమైందనన్న? ఇది ఎవరో వరాలు ఇవ్వడం కాదు. మన జీవితం పండగ చేసుకునేలాగా ఉండాలి. మన జీవితం ఎప్పుడు పండగలాగా ఉండాలి, ఎప్పుడు హాయిగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. కష్టాలున్నా సమస్యలున్నా ఏడవకూడదు. అర్థమైందా? ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం నిన్ను ఎందుకు వస్తుంది అంటే నిన్ను మరింత అద్భుతంగా తయారు చేయడం కోసం వస్తుంది. పరీక్షలు ఉంటాయి, జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఒక ఆమెకి అవిటి బిడ్డ, మానసిక వికలాంగుడైన బిడ్డ ఉన్నాడు. ఆ తల్లికి ఆ బిడ్డ వయసు పెరిగింది కానీ వాడికి మనస్సు వికసించలేదు కాబట్టి నడవలేడు.
15-16 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లోడిని ఆ తల్లి మొయ్యలేక ఎత్తుకుని మోసుకుని వెళ్తుంటే ఒక ఫంక్షన్కి వెళ్ళిందనమాట. ఆ పిల్లోడిని ఎత్తుకుంటే ఆ స్నేహితురాలు చూసి అందట, అయ్యో దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడు, ఇలాంటి బిడ్డనిచ్చాడు అందట. అంటే ఆ తల్లి ఏమందో తెలుసా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనైతే నీ బిడ్డని బాగా పెంచగలనని నా మీద ఉన్న నమ్మకంతో ఇలాంటి బిడ్డని నాకు ఇస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడంటావా? అర్థమైందా తల్లి? నువ్వైతేనే ఈ బండ భర్తని భరించగలవని, నువ్వైతేనే ఈ సమస్యని హ్యాండిల్ చేయగలవని, నీ శక్తి మీద ఉన్న నమ్మకంతో ఈ సృష్టి నీకు సమస్యనిచ్చింది. ఏడవద్దు. అర్థమైందా తల్లి? నాకే కర్మ కాలిపోయింది, నాకు ఇలాంటి కోడలు వచ్చింది, లేకపోతే నాకు ఇలాంటి అత్తుందని అనుకోవట్లేదేమో, కోడళ్ళే అనుకుంటున్నారు, అత్తలే అనుకుంటున్నారు ఇప్పుడు రివర్స్. నాకు ఇలాగా మా అబ్బాయి ఇలాగ అయ్యాడు, నా కోడలు ఇలా ఉంది, నా కూతురు ఇలా ఉంది, నాకు ఇలాంటి కష్టాలు చేయి. ఏమీ కాదు, కష్టాలు కాదు. నువ్వైతేనే నీ పాత్రను నువ్వు పర్ఫెక్ట్గా చేయగలవని. నువ్వేం చేయాలో అది చెయ్యి. నువ్వు మాంసం తినొద్దు, మాంసం పెట్టొద్దు, ఎలాంటి కష్టమైనా ఎదుర్కొందాం. అర్థమైందా? ఇంకొక చివరి మాట ఏంటో తెలుసా? వివేకానంద స్వామి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ దేశం అంతా, ఇంగ్లాండ్లో అందరూ బాగా రిచ్గా ఉన్నారు, ఈ దేశంలో ఎంతో పేదరికం ఉంది. ఆయన బాధపడితే ఆయన ఏమన్నాడు తెలుసా? నా దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చచ్చిపోకూడదు. ఆయన అంత గొప్పగా ఆడినాడో ఆలోచించండి. నా దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చచ్చిపోకూడదు, అలా జరగడం కోసం నేను 1000 కుక్క జన్మలు ఎత్తడానికి సిద్ధం అంటాడు. క్లాస్ కొట్టలే. ఎంతటి గొప్ప ఆలోచన, ఎంత గొప్ప ఆశయము. నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చచ్చిపోకూడదు అన్నాడు వివేకానంద స్వామి. బ్రహ్మర్షి భత్రిజీ ఏమన్నారు తెలుసా? నా దేశంలో ఈ భూమి మీద ఏ జీవి ఏడవకూడదు, ఏ జీవిని ఏడిస్తే ఇంక నేనెందుకు జన్మ తీసుకుని, ఆయన అన్న మాట ఇది. ఏ జీవిని ఏడిస్తే ఇంక నేనెందుకు ఈ జన్మ ఏడవడానక, ఇంక ఈ భూమి మీద ఏ జీవి ఏడవకూడదు. అలా జరగడం కోసం ప్రతి మనిషికి ధ్యానం చేరాలి, ప్రతి మనిషి ధ్యానం చేయాలి, ప్రతి మనిషి శాకాహారి అవ్వాలి. అలా అయ్యే వరకు నిరంతరము మనం పని చేయాలి. నేను అన్నాను, నేను ప్రకృతి వేళలో కూర్చొని ధ్యానం చేసుకుంటాను సార్ అంటే, అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎవడు చెప్తాడు? ప్రపంచం దగ్గరికి వెళ్ళాలి మనం. నువ్వు అక్కడ చూడాలా, ఇది చేయాలా. వారంలో ఒకరోజు అక్కడ ఉంటే వారం రోజులు దేశం మీద ఉండాలి అన్నారు. అర్థమైందా? అంతే. ఇక కళ్యాణం మామనా, లేకపోతే సార్ అయినా, డాక్టర్ గారైనా, వెంకటేశ్వరరావు గారైనా, మీరైనా, చాలామంది మాస్టర్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లు రోజు ఈ పని చేయడానికే వెళ్తున్నారు. వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఒకటే ధ్యానం, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట రెండోది శాకాహారం. ఈ రెండే. ఇంకంతకంటే మా దగ్గర పెద్ద ఏమీ లేవు, మన దగ్గరికి అంతకంటే ఏమి ఉండవు. ఈ రెండే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాయి ఫ్రెండ్స్. అర్థమవుతుందా తల్లి? అంచేది మీ అందరికీ ఇంతసేపు ఓపిక ఉన్నందుకు, ఇంత ఎండలో కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తా. మధ్యాహ్నం మళ్ళీ సెషన్స్ ఉంటాయి, నేను వింటాను. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మనం కలుద్దాం. భోంచేసి వెళ్ళిపోకండి, హాయిగా ఉండండి, కొంచెం మెడిటేషన్ చేయండి. ఎండలో ధ్యానం చేస్తారు, -డిగ్రీల్లో ధ్యానం చేస్తారు. ఈ ఒక్కరోజు కొంచెంసేపు ఇంటికి వెళ్ళిన ఎండ ఉంటుంది, ఇక్కడ ఎండ ఉంటుంది. అందరూ కలుద్దామని తెలియజేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. మరి చివరిగా మన నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జిగా మరి కళ్యాణి మేడం గారు ఉన్నారు. ఆవిడ యొక్క కూడా సందేశం తీసుకుందాం సార్. మేడం గారిని సాధారణంగా వేదిక ధ్యానరత్న డాక్టర్ రాయ్ జగపతి రాజు గారు అరకు నుంచి వచ్చినారు. ఎంతో అద్భుతమైన సందేశం ఇచ్చారు. మన భారతదేశం అహింసాయుత భారతదేశం అని తన యొక్క శైలిలో అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ మీటింగ్ తర్వాత ఎవరు నిజంగా మనసున్నోడు ఎవరు తినరు, జీవహింస మహాపాపం అని తెలుసుకుంటారు. దాని గురించి ఒక పాట పాడతాను. స్వతంత్ర భారత రథసారథియై సమరాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపిను ఆంధ్రకేసరి టంగుటూరి,
తెలుగు వారికొక రాజ్యం కోరి ఆహుతి ఆయన్ అమరజీవి. ఆ పుణ్యమూర్తులు పుట్టిన చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే ఈ ధర్మం. నీ ధర్మం మరవద్దు, జాతిని నిలిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. జీవహింసయే మహాపాపమని చెప్పింది ఎవరన్నా? బాపు అన్నా. పతియ దైవమని తపించిపోయినదెవరమ్మా? సీతమ్మ. భర్త సేవకే అంకితమైనది ఎవరమ్మా? స్వర్ణమ్మ. తండ్రి బాటలో నడిచింది ఎవరమ్మా? మరియమ్మ. ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే ఈ ధర్మం. వితంతువుల విధి వ్రాతను మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు వారికొక రాజ్యం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే ఈ ధర్మం. ఈ ధర్మం మరవద్దు, జాతిని నిలిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్ది. జయ హో అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి, జయ హో గాంధీ మహాత్మునికి. అద్భుతమైన సెక్షన్ జరిగింది ఇప్పుడు. అద్భుతం అంతే, భూమాత పులకరించిపోతుంది. ఈ అద్భుతమైన మెసేజ్ ద్వారా ఎన్నో జీవులు ఈ చామాదల పిరమిడ్, ఈ శేషసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా మారిపోయి జంతువులన్నీ రక్షించబడాలి, జంతువులందరూ ఎంతో ఆనందంగా జీవించాలి. వాటి యొక్క ఆనందమే మన ఆరోగ్యం, మన ఐశ్వర్యం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. కళ్యాణి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. తర్వాత మనం 10 నిమిషాలు ముగించుకుందాము ఈ సెషన్ వరకు. మధ్యాహ్నం నుంచి మరి సీనియర్ మాస్టర్ యొక్క సందేశం తీసుకుందాము. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి గారికి ఇస్తుంది. ఇక్కడికి విచ్చేసిన మహానుభావులందరికీ నా ఆత్మ ప్రణామములు. నేను ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా మన ఊరు, మన చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు చూసిన ఆదరణ, ఈ ఆశ్రమానికి అందించిన ఈ ధ్యానానికి వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయం 10 జన్మలైనా మర్చిపోలేనటువంటి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ఊరు నుంచి ఎంతో కష్ట నష్టాలతోటి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి, ఇతర జిల్లాలకి పోయి వాళ్ళు అక్కడ స్థిరపడి అష్టైశ్వర్యాలతో ఉండేవాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి లాస్ట్కి ఒక అవిసరి ఉండేవాళ్ళే కాదు, నిరుపేదగా ఉండే రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు కూడా మన ఊరి వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏం చేసుకుంటున్నారో మనం ఇచ్చే ఈ డబ్బు అనేది ఆలోచన లేకుండా ఒక మంచి పని కోసమే వచ్చారు అనేది మమ్మల్ని ఎంతో ఆదరించి, మన ఊరే కాదు మన చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాల వాళ్ళు, ముఖ్యంగా నేను ఈరోజు నా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను, ప్రతిరోజు నేను భగవంతుడిని కోరుకుంటున్నా, మన ఊరి ఆడపడుచులు వాళ్ళు చూపిన ఆదరణ, వాళ్ళు ఎంత స్థితిలో ఉండారనేది కాదు, వాళ్ళు ఎంత ఆదరించి మన ఆశ్రమానికి డొనేషన్ చేశారో వాళ్ళకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకున్నా ఇది చాలదు. వాళ్ళందరికీ ఈరోజు నేను ప్రతి ఒక్కరిని ఆహ్వానించలేకపోవచ్చు. అందరూ ఈరోజు మహానుభావులందరూ ఉండారు. వాళ్ళ సందేశాలంతా విని రేపటి వరకు కానీ ఉండగలిగితే అందరినీ మేమందరం కలిసి ఆహ్వానించుకొని అదృష్టం కలిగించాలని కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను ఇప్పుడే ఆ రుణం తీసుకోవాలనే కోరికతో ఈ కార్యక్రమం అంతా, ఇదంతా మీరు చూపిన సలువే. ఈ మహానుభావులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రాగలిగింది. ప్రతిరోజు నేను మా ఇంట్లో చెప్పుకునే విషయం అదే. మహాతల్లులు
మన ఊరు నుంచి బయట పోయి స్థిరపడిన వాళ్ళు కానీ మహానుభావులు వాళ్ళు ఎంత ఆదరణ చూపారో వాళ్ళందరి కృషి ఈరోజు మనందరం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వారికి శతకోటి వందనాలు. ముఖ్యంగా ఈ ఆశ్రమానికి ప్రారంభోత్సవం ఉన్నప్పుడు మేము ఎవరిని అప్పుడు అడగల. మన ఊరిలో మాకన్నా చిన్న వయసులో ఉన్న అతని ఆశయాలే వేరు. చిన్నప్పటి నుంచి కూడా మా పక్కన తిరుగుతూ ఉండేవాడు. అతని ఆశయాలన్నీ పిచ్చి పిచ్చిగా ఉండేవి. మేము అమ్మిడికి రానిచ్చేవాళ్ళం కాదు. మేమంతా వాగవతల తాటికాయలు కనిపోతూ ఉంటే అప్పుడు చెప్పులు ఉండేవి కాదు, కాళ్ళు కాలుతుండేది వాగు దాటిపోవాలంటే. విమానం పైన పోతూ ఉంటే మేమందరం విమానం చూస్తుండేది పైకి, ఇక్కడ కాళ్ళు చెర్రని కాలుతుండేది. మేము ఏదైతే పిచ్చోడు అనుకునేవాళ్ళమో పిచ్చోడు అని రానిచ్చేవాళ్ళం కాదన్నమాట అమ్మిడికి. ఆ పిచ్చి వ్యక్తి ఏమనేవాడు, అదేంది బాబా, అది దానికి ఎందుకు అంత రిస్క్ పడుతున్నారు మీరు, విమానం ఎక్కేది పెద్ద పని అనేది. ఆ వ్యక్తే, ఆ మహానుభావుడే మన ఇదిగో సనికంటి ప్రసాద్ స్వామి. ఆయన ప్రప్రదంగా మేము ఎవరిని కోరలే ఒక్క రూపాయి కూడా. ఆ రోజు భూమి పూజ రోజు 50,000 రూపాయలు తీసుకొచ్చి ప్రథమంగా ఇచ్చిన ఆ వ్యక్తిని ఈరోజు అందరినీ సన్మానించుకునే ఆ ప్రాప్తం మాకు సమయం లేదు కాబట్టి ముందు ఆ మహానుభావుడిని వచ్చిన గురువర్యులందరినీ కూడా సన్మానించుకుందామని, అప్పటి వరకు మీరు అందరూ ఉండాలని, అందరం కలిసి సన్మానించుకుందామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మనం ఒకసారి ఒక విషయం గుర్తు చేసుకుందాం. గురువుగారు మొట్టమొదటిగా కర్నూలులో ఒక పిరమిడ్ కడుతుంటే కాశీనాయన తెలిసే ఉంటుంది మన అందరికి కూడా, రెడ్డి కాశీనాయన. మన పిరమిడ్కి, ఆ కర్నూలు పిరమిడ్కి కూడా ఆయన కాశీనాయన ప్రతిరోజు వచ్చి సందర్శించి ఆడికి ఆయన సేకరించిన అమౌంట్ కూడా ఇంత మూట తీసుకొచ్చి మన గురువు గారికి, పత్రిజీ గారికి సమర్పించడం జరిగింది. మరి ఆ భాగ్యం మరి ఈ చామతల పిరమిడ్కి ఈ స్వామీజీ ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఆ స్వామీజీగా ఇప్పుడు ముందు ఒకసారి సన్మానం చేసుకుందాం. గట్టి క్లాప్స్ కొట్టండి. చెప్పండి మాట చెప్పండి. ధనలక్ష్మి స్టేజ్ మీదకి రావాలండి, ప్రసాద్ స్వామి భార్య. జై జై. మన చామాదల గ్రామంలో పిరమిడ్ మహాసభలు జరుగుతున్నాయి. ఇవి ఎంతో కష్టపడితే కానీ ఈ గ్రామంలోకి పిరమిడ్ జరుపుకోవడం మన పూర్వ జన్మ సుకృతము. పత్రిజీ మహానుభావుడు అటువంటి వాడు కలలగన్న యోగ స్థితిలో ఒక నిర్మాణాన్ని నిర్మించడం, అదే హిమాలయ పర్వతాలలో ఉండే శిఖరాన్ని నిర్మించడం అనేది పూర్వజన్మ సుకృతము. మనమందరమి కూడా దాని జ్ఞాన స్థితి కింద ఎప్పుడు మనము నిర్మయముతో కూర్చుంటామో మనకి ఎంతో ఆరోగ్యము, మనశ్శాంతి, ప్రశాంతత, ఆరోగ్యాలని ప్రసాదించే శక్తి పిరమిడ్లో ఉన్నది. దానికి 3:30 సమయంలో ఎవరైతే లేచి జ్ఞానాన్ని చేస్తారో ఆరోగ్యాలు ప్రసాదింపబడతాయి. తద్వారా మన జన్మ తరిస్తుంది. ఇది అంతా కూడా ఒక జ్ఞాన సిద్ధి. అదే మన గురూజీ పితామహులు ఎన్నో మనకి నేర్పించిన విద్యలు. ఇది పూర్వజన్మం నుంచి మన హిందువులు, బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ
ఇది వంశపరంగా రకరకాల వేదాల సంస్కృతుల నుంచి వచ్చిన మహాయజ్ఞం ఇది మహామునులు ఎందరో హిమాలయాల్లో తపస్చేస్తున్న ఆ శిఖరమే ఈ పిరమిడ్. ఆ పిరమిడ్ చాలా శక్తివంతమైనది. మహానుభావులు ఇక్కడ ఇంతమంది మాస్టర్లు మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారంటే మన పూర్వ జన్మ సుకృతం ఈ చామాదల ఈరోజు సస్యశ్యామలైనది. తద్వారా ఈ గ్రామ ప్రజలు ఆయువారోగ్యాలు, ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ సమకూర్చాలని మన తిరుపాలు గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించాడు. ధనంజయ్ గారు ఎంతో కృషి చేశాడు. మన చెంచు రత్నం గారు దీనికోసం ఎంతో కృషి చేసి కష్టపడి వాళ్ళ జీవితాలనే త్యాగాలు చేస్తేనే ఈరోజు ఈ పిరమిడ్ తయారైంది. అటువంటి అద్భుత కార్యక్రమాలు మన గ్రామంలో ఎన్నో జరగాలని, ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని ప్రజలు అందరూ కూడా మన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిరోజు ఇవి ధ్యాన కేంద్రము ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి 3 నెలలు లోపల మాస్టర్స్ చెబుతూ ఉంటారు. ధ్యానంలో ఎవరు ఉంటారో వారి ఆరోగ్యము, ప్రశాంతత, మనశ్శాంతి నెలకొడి వాళ్ళ బిడ్డలు ఆరోగ్యాలతో జ్ఞాన సిద్ధిలో యువకులు అవుతారు. తద్వారా మన దేశం బాగుపడుతుంది, తద్వారా మన రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా మన గ్రామం బాగుపడుతుంది, తద్వారా ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉంటారు. అటువంటి శక్తివంతమైన ఇటువంటి పిరమిడ్ మన గ్రామంలో నిర్మించడము మన పూర్వ జన్మ సుకృతము. మనము చేసుకున్న ఎన్నో పుణ్య ఫలాల ఆ పిరమిడ్. అటువంటి పిరమిడ్ జ్ఞాన మందిరములో దివ్య శక్తి వెలబడి దాదాపు 2 కిలోమీటర్ల దూరము ఈ ప్రాణవాయువు శక్తి వెలబడి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉంటారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. శాకాహారాలు మనము మాంసాహారాలు కాస్త మానుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది మాస్టర్ గారు మన గురూజీ గారు చెప్పారు, అది ఎంతో విశిష్టమైనది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల జరుగుతున్నా దాన్ని కొంతవరకు మానుకొని ప్రజలు కూడా కొంత మంచి మార్గంలో నడవాలని, రాక్షసత్వాన్ని తగ్గించుకొని ఒక మంచి మార్గంలో నడవాలంటే మాంసాహారాన్ని కాస్త తగ్గించుకోవడం కూడా చాలా మంచిది. ఇది చాలా ప్రకృతిలో పరిపూర్ణమైన శక్తి. మాంసాహారాలు ఎప్పుడు మనం మానేస్తామో ఆరోగ్యము, పరిశాంత, మనశ్శాంతి అన్నీ వస్తాయి. డాక్టర్ల కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య ప్రశాంతతలు వస్తుంటాయి. ప్రసాద్ మహర్షి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మ ఛానళ్ళు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రసాద్ మహర్షి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్వామీజీ. మాంసాహారాన్ని కాస్త కాదు పూర్తిగా వదిలేద్దాం. కాస్త అన్న మాటే లేదు. స్వామీజీ గౌరవంగా చెప్పారు మీకోసం, అంతేగాని కాస్త కాదు పూర్తిగా వదిలేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్వామీజీ ఫస్ట్ డొనేషన్ ఇచ్చారు. మన త్రిపాలు గారు, తిరుపాలు స్వామి ఏమన్నారంటే ఈ రుణాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనన్నారు. ఈ డొనేషన్ చేసినందుకు ఈయనకి జన్మే లేదు ఈ స్వామీజీకి. ఆయన ఎవరికి రుణం తీరుస్తాడు? ఆయన బిల్డింగ్కి ఇచ్చారా? హిమాలయ శిఖరానికి ఇచ్చారు, అంత శక్తివంతమైన పిరమిడ్కి ఇచ్చారు. మరి ఎందుకు రుణం తీర్చాలి? ఆయన ఎవరు ఉంటారని తీరుస్తారు మీరు? ఆయనకి జన్మే లేదు, ఇచ్చేశారు. మీరు ఎవరికి తీర్చాలి ఈ రుణం? మీరు ఎప్పుడు రుణం తీరుస్తాను అనే మాట మీ నోట్లో రాకూడదు. ఎందుకంటే ఇంకొకరు అన్నదే లేదు ఈ భూమి మీద. ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే ఏకత్వం, అద్వైతం అని చెప్పారు కదా ఆది శంకరాచార్యుల వారు చెప్పారు కదా స్వామీజీ. రుణాలు ఎక్కడున్నాయి? ఇంకా నువ్వు వేరు నేను వేరు అనుకుంటే ఉంది, నువ్వు నేను ఒకటే అనుకుంటే రుణం లేదు. ఏది కావాలి మనకి? దీనికి డొనేషన్ చేసిన వాళ్ళకి రుణం తీర్చాలా? రుణం లేదు, మీకు లేదు, నాకు లేదు, ఆయనకి లేదు. ఎందుకంటే మనం అందరం ఒకటే ఆత్మస్వరూపులం. అదే ఆత్మజ్ఞానం. అజ్ఞానులకి రుణం ఉంది, ఆత్మజ్ఞానులకి రుణం లేదు. కొట్టండి క్లాసు. ఆత్మజ్ఞానులకి రుణం లేదు, ఆత్మ అంటే ఒకటే. కాబట్టి పిరమిడ్కి డొనేషన్ చేసిన వాళ్ళందరూ ఉన్నత లోకాలకి ప్రయాణిస్తారు. గురువుగారు అన్నారు, ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తే జన్మ లేదురా నీకు అన్నారు. అంత గొప్ప మాట ఎందుకన్నారు అంటే ఆ పిరమిడ్ అనేది ఒక ఆత్మ చైతన్యాన్ని ఈ భూమంతా పంచేది. ఆత్మస్వరూపానికి నిదర్శనం పిరమిడ్. కాబట్టి పిరమిడ్కి ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వారి జీవితం ధన్యం. ఆ భాగ్యాన్ని కలిగించిన మన మాస్టర్స్కి వారి జీవితం ధన్యం. కాబట్టి శేషం మిగలకూడదు. శేషం లేదు.
విశేషం ఉంది. అది చెప్పండి. వాళ్ళ ఆత్మీయత అంతా ఇంత కాదు. మీరు తిరిగి ఆత్మీయతను చూపించండి. ఇంకా పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఇంతటితో కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అసలైన పని. ఇక మీదట ప్రచారం చేయాలి, బాగా ఊరూరు తిరగాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన పని. ఏ పిరమిడ్ కట్టాను, నా పని అయిపోయింది కాదు, ఇంక నుంచి అసలైన పని స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ స్వామి. తిరుపతిరావు మాస్టర్ గారు మునిబాబు స్వామికి చిన్న చెరువు సన్మానం చేస్తున్నారు. మ్యూజిక్ 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 స్వామి ఒక్క నిమిషం. కావలి పిరమిడ్ మాస్టర్ తిరుపతిరావు గారు మరి మునిబాబు సార్ని సాల్వాతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మరి ఆయన ద్వారా ఎంతో మరి యూట్యూబ్ మరి జూమ్లో ఆయన జ్ఞానాన్ని అందుకుంటా ఉన్నారు. దానికి కృతజ్ఞతగా సన్మానిస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ధ్యానులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. నేను గత 4 సంవత్సరాల నుంచి మన మునిబాబు గారి జూమ్లో డైలీ ఉదయాన్నే పార్టిసిపేట్ చేస్తాను. ఆయన చెప్పిన జ్ఞానాన్ని కొంతవరకు మనసుకు తెచ్చుకొని పాటించేదానికి పాటిస్తున్నాను. కానీ ఈ మాయ అనేది ఉందే, ఈ ఇంద్రియాలు ఆ జ్ఞానం సైడు పోనివ్వడం లేదు. ఏమిరా అంటే చూసిందల్లా కావాలంటాయి. చూసిందల్లా కావాలంటాయి అన్నప్పుడు జ్ఞానం సైడు మనం వెళ్ళలేం. జ్ఞానం సైడు వెళ్ళాలి అంటే ముందు ఇంద్రియాలని బంధించాలి. ఇంద్రియాలని బంధించాలంటే ఇక్కడ ఉంటూ ఇంద్రియాలని బంధించాలి అంటే నాకు తెలిసి చాలా శ్రమపడాల్సి వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఈయన చెప్పింది అంతా ఉట్టి మాటలు, అంతా ఉట్టి మాటలు చెప్పి మీరు నమ్మకండి. మన ఇంద్రియాలే మన మాట వినకపోతే మన బిడ్డలు మన మాట వింటారా? భార్య మాట వింటుందా? భర్త మాట వింటారా? ఇంకొకరు అసలు మాట వింటారా? కాదు. శ్వాస మీద శ్రద్ధగా ధ్యాస పెట్టేది చేయట్లేదు ఆయన. శ్వాస మీద ధ్యాస పెడితే, ఆలోచన వస్తే, కట్ చేస్తే అన్నీ అవిటికవిగా పడుకుంటాయి. ఇంద్రియాలన్నీ ఇంకా స్టేజ్కి రాలేదు గురువుగారు. ఒక్కటి పడితే వస్తుంది నీకు. సరికాని మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. ఇది నాకు సన్మానం చేశాడని నేనేమి ఆయన్ని దగ్గరకు తీసుకోవట్లేదు. సరికాని మాటలు ఉండకూడదు ఇక్కడ స్టేజ్ పైన. పిల్లాడు బాగా చదవని 4 తగిలిస్తే వాడు చదువుతాడు, కూర్చోబెట్టాలి. ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటే ఎంతసేపు ఏం చేయాలి? అలాగే నీకు ఒకటి పడితే శ్వాస మీద ధ్యాస సరిగ్గా వస్తుంది. గురుగారు అయితే కొట్టేవాడు, మేము కొట్టలేకపోతున్నామే. వెనక్కి వెళ్ళొద్దు, ఇటు వచ్చి సరిగ్గా. అందుకే గురువుగారు ధ్యానం, సరైన ధ్యానం చేయాలి. ఏది చేసినా సరిగ్గా చేయాలి. ఈరోజు చేసిన దానికన్నా రేపు ఇంకా సరిగ్గా చేయాలి, ఎల్లుండి ఇంకా సరిగ్గా చేయాలన్నారు. ఎందుకోసం అంటే ఇందుకోసం. సరిగ్గా శ్వాస మీద ధ్యాస పెడితే ఎలాంటి ఇంద్రియాలైనా అవి సైలెంట్ అయిపోవాల్సిందే. సమయం పెంచుకోవాలా, ఆహారం తగ్గించుకోవాలా, నిద్ర తగ్గించుకోవాలి, సాధనా సమయం పెంచుకోవాలి, నిద్ర తగ్గించుకోవాలి, ఆహారం తగ్గించుకోవాలి, మౌనంగా ఉండాలి, మాటలు తగ్గించాలి, ఇంకొకరి గురించి ఆలోచించేది తగ్గించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి. డబ్బులు సంపాదించడం 10 గంటలు 12 గంటలు పనిచేస్తారు కదా, 1 గంట సరిగ్గా సరైన సాధన చేయండి. రెండో రోజు 1.5 గంట చేయండి. 1 నెల లోపల 3 గంటలు చేయండి. రోజుకు 3 గంటలు, పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు అయిపోతుంది. పిరమిడ్ పెట్టుకొని చేస్తే 3 ఇంతల శక్తి అధికం.
మరి అందుకే పిరమిడ్ అంటే 3 అధిక శక్తినిస్తుంది. నేను దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. రాత్రుల్లో నిద్రపోకుండా ధ్యానం చేస్తే, మరి 2 గంటలు ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయినంత శక్తి కదా అని చెప్పి 2 గంటలు ధ్యానం చేసి నిద్రపోకుండా కూర్చునేవాడిని, బుక్స్ చదువుకుంటూ హాయిగా కూర్చునేవాడిని. పొద్దున్న డ్యూటీ చేసుకునేవాడిని. లాంచింగ్ టైంలో 3 నెలలు లాంచింగ్ టైం నడుస్తుంది, నైట్ అండ్ డే డ్యూటీ నేను వేసుకొని 3 నెలలు నిద్ర లేకుండా వెయిటింగ్ టైంలో మాత్రం ధ్యానం చేసుకుంటూ నిద్రపోకుండా లాంచింగ్ టైం అంతా గడిపేవాడిని. ఇది నా ప్రాక్టికల్. మరి నా ఇంద్రియాలు ఎందుకు గమ్మునున్నాయి? సరిగా సాధన చేయకపోతే అంతే. 6 కొట్టాలంటే బాల్ సరిగ్గా సాధన చేయకపోతే 6 పోతుందా? బాలు కొట్టలేం కదా. నేను కొట్టలేకపోతున్నా అంటే నువ్వు పోయి సరిగా ట్రైనింగ్ అవ్వలేదు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మనకి ముఖ్య అతిథులుగా పాల్గొని ఇంత ఘన విజయం చేసిన మన ముఖ్య అతిథులందరికీ మరి సాల్వాతో సన్మానించుకుందాము. మరి చామదల గ్రామంలో శేషసాయి పిరమిడ్ ధ్యాన ప్రారంభోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. మరి మన అతిథులు మరి ఎంతో చక్కగా తమ యొక్క ధ్యాన సందేశాలు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది శాకాహారులుగా మారారు, ఎంతోమందికి అద్భుతమైన జ్ఞానం అందింది. సన్మానం అందరూ మీ యొక్క క్లాప్స్ ద్వారా మరి మన అతిథులందరినీ సన్మానించుకుందాం. మరి మన నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీనివాస్ గారిని మన చామదల పిరమిడ్ మాస్టర్స్ ఘనంగా సన్మానించుకుంటున్నారు. అలాగే పెంచలయ్య గారు, మన ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అరకు వ్యాలీ ధ్యానరత్న రాయ జగపతిరాజు గారు సార్ని, అలాగే మన శ్రీకాళహస్తి మరి సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ మునుబాబు సార్ గారిని, కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ వెంకయ్య సార్ని, వింజమూరు వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపక నిర్వాహకులు వెంకటేశ్వర సారు, తోటపల్లి గూడూరు శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు విష్ణానంద స్వామీజీ గారు, గురూజీ గారు, సారు రాయ జగపతిరాజు సారు మరి మాస్టర్స్ అందరినీ సన్మానిస్తున్నారు. ఏది పోను అందరూ క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియచేయండి. కాదు ఒకసారి నెట్లో సన్మానం, యూట్యూబ్లో సన్మానం మ్యూజిక్ అని కొట్టండి. క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియచేయండి. కళ్యాణి మేడం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణి మేడం గారు కూడా సన్మానం జరుగుతుంది.
బ్రాహ్మణ కాక లక్ష్మీ మేడం గారు మరి స్టేజీని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీ మేడం గారికి మన చామదుల మాస్టర్ సన్మానం చేస్తారు. బ్రాహ్మణ కాక లక్ష్మీ మేడం గారిని మన జగపతిరాజు సాల్వాతో సన్మానిస్తున్నారు. రామచంద్ర మిషన్ మరి నిర్వాహకులు బిషప్ రామచంద్ర మిషన్ ప్రిసెప్టర్ గారు, బ్రాహ్మణ కాక లక్ష్మీ మేడం గారు. మన ఇంజిమూరు పిరమిడ్ మాస్టర్ బౌద్ధులూరి వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు సత్యహరిశ్చందర్లో పద్యాలు పాడతాడు. మనస్ఫూర్తిగా అందరు కూడా వినాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనకి భోజనాలు లేడీస్కి ఒక కౌంటర్ ఏర్పాటు చేయబడింది, జెంట్స్కి ఒక కౌంటరు, లేడీస్కి ఆ ఎదురుగా ఉన్న ఆ స్థలంలో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. జెంట్స్కి ఇటు పక్క రోడ్డు సైడు కౌంటరు. మరి అందరూ భోజనాలు చేసుకుని మళ్ళీ ప్రాంగణానికి చేరుకోవాలి. ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు వింజమూరు వెంకటేశ్వర సారు అలాగే మనకి మరి కార్యక్రమానికి కానీ పిరమిడ్ నిర్మాణానికి ఇంకా డెప్షీస్ ఉంది, ఇంకా అప్పు ఉందన్నమాట నిర్మాణానికి. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి ఖర్చు అవడం జరిగింది. మరి వీటన్నిటికీ మనం సహాయ సహకారాలు అందించాలి. అక్కడ డొనేషన్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెట్టు దగ్గర. అందరూ మరి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాము. ఈ పిరమిడ్ నిర్మాణం అనేది అంత ఆషామాషిగా జరగలేదు. మరి దీనికి ఎంతో వ్యయమైంది. వాళ్ళు బయట నుంచి అప్పు తెచ్చి మరి నిర్మించడం జరిగింది. వాళ్ళు చేతి డబ్బులు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా లక్షల్లో ఖర్చు అయింది. మరి ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ భోజనాలు చేసి మళ్ళీ పిల్లలు డ్యాన్సులు ఉన్నాయి, చాలా అద్భుతమైన డ్యాన్సులు. ఇంకా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మరి పత్రి సారే చెప్పారు, మన వింజమూరు వెంకటేశ్వర సారు గత జన్మల్లో సత్య హరిశ్చంద్రులని
మరి ఆ సత్య హరిశ్చంద్రుడు మరి ఈ జన్మలో మనకి వెంజమూరి మరి వెంకటేశ్వర సార్గా జన్మ తీసుకోవడం జరిగింది. ఆ సత్య హరిశ్చంద్రుల గురించి మరి ఆ పద్యాలు ఆయన ద్వారానే విందాం. నిదానంగానే భోజనాలకు వెళ్ళండి. ముందర మిసలు ఆ పెద్ద వయసు వాళ్ళు అట్లా చేసుకుంటూ తిందాము. వెంజమూరు శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఈ జన్మలో నా ద్వారా మరియు అనేక మంది మాస్టర్ల ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒకవైపు అందరికీ ఆకలి వేస్తున్నప్పటికీ ఈ మన చామదల మాస్టర్స్ మాత్రం విడిచిపెట్టడం లేదు. సత్య హరిశ్చంద్రుడు సత్యము కోసము తన భార్యను తనను అమ్ముకొని తన బిడ్డను కూడా కోల్పోయి చివరి దశలో ఆయన చెప్పిన లోకానికి సత్యాన్ని ఇప్పుడు పద్య రూపంలో చెప్తున్న మిత్రులరా, దయచేసి మనతో కూడా వచ్చేది మనం ఇచ్చింది మాత్రమే. అందుకనే ఇప్పుడు మన గొప్ప శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని బ్రహ్మాండంగా మన మిత్రులందరూ కన్స్ట్రక్షన్ చేసినందుకు దానికి మీ సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనకు కూడా వచ్చేది ఇప్పుడు మనం ఇచ్చింది మాత్రమే. ఈ ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాలకి మనము ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నామో అది మాత్రమే మనతో కూడా వస్తుంది. మిగతావన్నీ ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. మనం ఇప్పుడు ఏవైతే అనుకుంటున్నామో మనము భూములు, బిల్డింగులు, కార్లు, బంగారు, వజ్రాలు ఇవన్నీ మనతో కూడా రావు మిత్రులరా. మనం ఇక్కడ ఇచ్చింది మాత్రమే మనతో కూడా వచ్చే జన్మలో కూడా మన అకౌంట్లో జమ అవుతాయి. ఇది తెలుసుకోవాలి మిత్రులరా. సత్య హరిశ్చంద్రుడు చెప్పిన సత్యం ఇది. నేనిప్పుడు ఏకాకినా, ఈ ఏకాకిని సర్వజనములు ఏకాకులే.